టూ మచ్ ఆఫ్ పోర్న్ చూడడం అనేది దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. పాన్లో దెర్ ఆర్ టూ థింగ్స్. సాఫ్ట్ పాన్ అంటాం, హార్డ్ పాన్. సాఫ్ట్ పాన్ అంటే జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీలో చూసినప్పుడు పిల్లలు పుట్టకపోతే వీడికి పెదనాన్నలాగా వచ్చిందను, లేకపోతే వీళ్ళకి అత్తమ్మలాగా వచ్చింది ఈ అమ్మాయి కను. మేము చూసే మేనరికంలో మా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్పెర్మ్ కౌంట్ 0 లేకపోతే 1 అంతలో ఉన్నప్పుడు మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇంపార్టెన్సీ అనే వర్డే లేదు. ఇంపార్టెన్స్ అంటే ఆ అబ్బాయి ఓన్లీ సెక్స్ చేసేటప్పుడు మాత్రమే కాండోమ్ వాడాలి అనేది చాలా మందికి తెలుసు. సో ఎక్కడికి పోయినా కూడా కాండోమ్ వాడతారు, కానీ కామన్ మిస్టేక్ చిన్న డేరా వేసి పెట్టండి. దానిపైన ఉన్న దాంట్లో ఏంటంటే ఇంగ్లీష్లో నీట్గా మాస్టర్బేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీటెడ్ హియర్ అని ఉంది. బేసిక్గా ఇవన్నీ ఏంటంటే తెలియకుండా. రాంగోపాల్ అని ఒకరు అతను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు లెగిసే ప్రతి ఒక్కడు అవకాశం ఉన్నోడు చేస్తాడు, అయితే తప్పేంటి అని చాలా కామన్గా చెప్పాడు. బట్ లెగిసే కెపాసిటీ ఉన్నోడు ఎవడైనా సరే చేసుకోండి. నాకు తెలిసి 80% మేల్స్ మాస్టర్బేట్ చేసుకోండి, బట్ చెప్పరు. అది తప్పు అని నాకు తెలిసి ఎవరు ఏ డాక్టర్ కూడా అనరు. ఎవరు అంటారంటే, వెల్కమ్ టు దాత్రి. ఈరోజు వెరీ ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్. ఎందుకంటే సెక్సువల్ లైఫ్కు సంబంధించి మ్యారేజ్కు ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి, వీటికి సంబంధించి ఎన్నో మిత్స్ ఉన్నాయి. దీనివల్ల మీ హ్యాపీ లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ ఎపిసోడ్ అనేది ఒక సమాధానం అవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను ఈ విషయాలన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఎక్స్క్లూజివ్లీ మెన్కి సంబంధించిన ప్రతి అంశాన్ని, వాళ్ళకు వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, మెన్కి వచ్చే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా, అండ్ వాళ్ళకు వచ్చే సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు. సార్, వెల్కమ్ టు దాత్రి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కామన్, ఎందుకంటే దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే దానికి సంబంధించి తెలియని విషయాలు ఉంటే అవన్నీ కూడా సెక్సువల్ లైఫ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, బిఫోర్ మ్యారేజ్ కూడా ఎన్నో ఇష్యూస్ వస్తుంటాయి. సో ఎన్నో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాలజిస్ట్ ఫర్ మేల్ అనేది జనాలకి రీచ్ అయిందా? అసలు ఆండ్రాలజీలో ఏ ఏ అంశాలకు సంబంధించి మీ దగ్గరకు రావాలి పేషెంట్స్? నార్మల్లీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years. నేను యూరాలజీలో ఉన్నప్పుడు ఆండ్రాలజీలో ఇన్ని విషయాలు ఉంటాయని నాకే తెలియదు. నేను ఏదో ఒక చేంజ్ కావాలి. నేను ట్రాన్స్ప్లాంట్ యూరాలజీలో ఉన్నాను, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ బాగా స్ట్రెస్ఫుల్గా ఉంది. సో అందుకని నేను చేంజ్ కోసం చూశాను. చేంజ్ కోసం చూసినప్పుడు ఉన్న వాటిల్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి. అప్పటికి ఆండ్రాలజీ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు, అసలు నాకే అవేర్నెస్ లేదు. జనరల్గా సార్ అంటే గైనిక్కి అంటే గైనకాలజీకి వచ్చినంత పేరు ఆండ్రాలజీ అనేది నిజంగా చాలా తక్కువ ఉంటున్నారు. చాలా తక్కువ. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఈ కోర్స్కి అప్లై చేసిన తర్వాత ఆండ్రాలజీ కోర్స్కి వచ్చిన తర్వాత నాకే జాయిన్ అవ్వాలా వద్దా తెలియలేదు. అప్పుడు అపోలోలో ఉండేవాడిని, ఏదో ఒక ఫెలోషిప్ చేస్తే ప్రమోషన్ వస్తుంది, నాకు కన్సల్టెంట్ చేస్తారు అన్న ఉద్దేశంతో అప్లై చేశాను. చాలా మందిని గైనకాలజిస్ట్ కూడా అడిగారు, సీనియర్ గైనకాలజిస్ట్ కూడా, మేడం ఈ కోర్స్ వచ్చింది జాయిన్ అవ్వచ్చా అని అంటే చాలామంది, ఎందుకండి ఇప్పుడు ఎంతసేపు అవే ఎందుకు ట్రీట్ చేస్తారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ బ్రాంచే డెడ్ బ్రాంచ్ అయిపోయింది, ఎవరు అది అని. బట్ స్టిల్ ఎందుకైనా మంచిది, సరే చేద్దాం, ఎవరు చేయలేదు కదా మనమే చేద్దాం, డిఫరెంట్గా ఉందని జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యేంత దాకా ఆండ్రాలజీలో అంత డెప్త్ ఉంటుంది. నేను కేవలం ఆండ్రాలజీ జాయిన్ అయ్యే ముందు కేవలం ఆండ్రాలజీ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ చేయాలి, పర్టికులర్ ఫర్ మెన్. అంటే బేసిక్గా ఆండ్రాలజీ అంటే గైనకాలజీకి ఆపోజిట్. వాళ్ళు ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఎలా చూస్తారో మేము మేల్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తాం. సో దాంట్లో మేము అనుకుంది ఏంటంటే, అప్పట్లో ఇన్ని డ్రగ్స్ కూడా లేవు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఒక వయాగ్రా ట్యాబ్లెట్, ఆ వయాగ్రా ట్యాబ్లెట్ ఇవ్వడానికి అంత చదవాలా?
ఎందుకంటే అప్పట్లో ఉమ్, సెక్సాలజిస్టులు ఉన్నారు, డెర్మటాలజిస్టులు ఉన్నారు, Hmm. సైకియాట్రిస్టులు, ఫిజిషియన్స్, ఎండోక్రైనాలజిస్ట్ అందరూ అదే ట్రీట్మెంట్ Hmm. చేసేవాళ్ళు. సో దానికి చదవాలని. కానీ ఆ జాయిన్ అయిన తర్వాత అర్థమైంది. ఉమ్, అంటే మేము ఆండ్రాలజీ అంటే మేము చిన్న పిల్లల్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉమ్, అంటే చాలా మంది చిన్న పిల్లల్లో పేరెంట్స్ కంగారు పడుతుంటారు. పెనిస్ సరిగా గ్రో అవ్వలేదు, ఉమ్, టెస్టిస్ సరిగా గ్రో అవ్వలేదు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ గ్రోత్ ఇష్యూస్ అని మేమే చూస్తాం. ఉమ్, తర్వాత పెళ్ళి కాని వాళ్ళు ఉమ్, మనకు తెలుసో తెలీదో కానీ కొన్ని వేల మంది ఉమ్, పెళ్ళి అంటే భయపడిపోయి ఉమ్, అసలు పెళ్లి చేసుకోకుండా అంటే పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, ఉమ్. ఒకవేళ మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ డైవర్స్ దాకా వెళ్తుందేమో, గొడవలు అవుతాయేమో, ఈ ఇష్యూస్తో చాలా మంది భయపడుతుంటారు. నాకు తెలిసి చాలా చిన్న ప్రాబ్లమ్స్ కూడా అయి ఉండొచ్చు కదా సార్. అంటే మిమ్మల్ని అసలు కన్సల్ట్ అయితే అదొక చాలా చిన్న ఇష్యూ. కొంతమందికి అసలు ప్రాబ్లమే ఉండదు. మాకే మేము ప్రతిసారి చెప్తూ ఉంటాం, ఏం బాబు వచ్చావు మళ్ళీ అంటే, సార్ భయంగా ఉంది. నేను చెప్పాను కదా నీకు అన్ని టెస్టులు చేశాను, నువ్వు పెళ్ళి ఫిక్స్ చేసుకుని నా దగ్గరికి రా, నీకే ప్రాబ్లం లేదు అంటే ఓకే సార్ నేను పెళ్ళి ఫిక్స్ చేసుకుని వస్తానండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కరెక్ట్ టైంకి మళ్ళీ వచ్చేసింటాడు. లాస్ట్ టైం చెప్పాం కదా పెళ్ళి ఫిక్స్ చేసుకుని రావాలి అంటే, సార్ మీ దగ్గర కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, ధైర్యం వస్తుంది, పెళ్లి చేసుకుందామన్న ధైర్యం వస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ భయం స్టార్ట్ అవుతుంది. అలా 1-2 years మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కేవలం పెళ్ళంటే భయము. మెజారిటీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, అది ఓన్లీ ఆ ఫియర్ అంతే. అంటే పక్కింట్లో ఏదో ఇష్యూ అయింది, డైవర్స్ దాకా వచ్చింది, ఆ అబ్బాయికి ఆ ప్రాబ్లం ఉందంట, ఈ అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది అనే కొన్ని గాసిప్స్ ఉంటాయి. ఏ ఇష్యూ మీద డైవర్స్ అయినా కూడా మెజారిటీ పక్కన వాళ్ళు ఏమంటారు, ఆ అబ్బాయికి ఆ ప్రాబ్లం ఉందంట అందుకే డైవర్స్ అయినా. ఆ ఇష్యూస్ని మేమే చూస్తాం. మ్యారేజ్ అయిన తర్వాత అంటే కలవడంలో ఇబ్బందులున్నా, తర్వాత పిల్లలు పుట్టకపోయినా, తర్వాత స్పెర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్నా, క్వాలిటీ తక్కువ ఉన్నా, ఇవన్నీ మేమే చూస్తాం. ఆండ్రాలజీ కిందకే వస్తుంది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజ్ అయిపోతుంటారు, దానికి కూడా రీజన్ స్పెర్మే, అది కూడా మేమే చూడాలి. తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సింటమ్స్ కానీ, ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఆండ్రాలజీ కిందకి వస్తాయి. సో ఇవన్నీ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సబ్జెక్ట్. కాకపోతే ఏంటంటే ఈ యూరాలజీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మేము యూరాలజీలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడానికి మాకు ఇష్టం ఉండదు, చాలా తక్కువ మాట్లాడతాం. మీకు ఆపరేషన్ కావాలా, ఇది ఉందండి, స్టోన్ ఉంది, ఇది మందులు వాడండి పడిపోతుంది, లేకపోతే ఇది తీసుకోండి అంతే. ఇక్కడ అట్లా కాదు, కౌన్సిలింగ్ చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పేషెంట్ని మాట్లాడి ధైర్యం ఇవ్వడానికి టైం పడుతుంది కదా. అందుకని చాలా మంది డాక్టర్స్ ఈ బ్రాంచ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సర్జన్ మళ్ళీ ఫిజిషియన్ బ్రాంచ్కి వచ్చినట్టు ఉంటుంది. సో అలాంటి ఒక టఫ్ సబ్జెక్టు. అండ్ ముందు చెప్పుకున్నట్టు జనరల్గా సొసైటీలో ఏంటంటే ఒక కామన్గా ఒక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే మ్యాక్సిమం ఉమెన్ మీదకి తోసేస్తారు. మెన్ యొక్క హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటన్నిటిని పక్కన పెట్టి ఉమెన్ మీదకి దోసేస్తారు, గైనిక్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రావాల్సిన అవేర్నెస్ ఏంటి, మెన్కి కూడా రావాల్సిన అవేర్నెస్ ఇలాంటి ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళైన కొత్తలో చాలామంది చూస్తుంటాం. కొంతమంది ఏంటంటే తెలియని పేరెంట్స్ ఉన్నారంటే ఆ అమ్మాయిని తిట్టడము, నీ వల్ల ఎలా అనడం, ఇదంతా అంటే సైకలాజికల్గా ఉమెన్ చాలా బర్డన్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, మీ దగ్గరికి చాలా మంది అప్రోచ్ అయ్యండి. మేము చాలా కామన్ చూస్తాం. అంటే అసలు ఒక అతను ఉన్నాడు పేషెంట్, అంటే బేసిక్గా అది మదర్ మెంటాలిటీ. ఒక మదర్ వాళ్ళ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే జనరల్గా ఒప్పుకోరు. మా అబ్బాయికి ఏంటి ప్రాబ్లము అని అది కామన్గా కోడల మీద తోసేస్తుంది. అది కామన్గా అయ్యేది. మాకు వచ్చిన పేషెంట్స్లో ఒక అబ్బాయికి 3 మ్యారేజెస్ చేసింది మదర్. అంటే ముగ్గురికి పిల్లలు లేదు. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదని రీజన్ డైవర్స్. అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టట్లేదు, ఈ అబ్బాయికి టెస్ట్ చేయించలేదు. మళ్ళీ డైవర్స్ ఇప్పించింది, మళ్ళీ మ్యారేజ్ చేసింది, మళ్ళీ పెళ్లి చేసింది, మళ్ళీ అలా 4వ సారి అయినప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి పోతే ఆమె తిట్టి, ఎంతమంది నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు నీకు ప్రాబ్లం ఉందేమో నువ్వు చూసుకోకుండా ఎలా చేసుకుంటున్నావు అనేసరికి అప్పుడు టెస్ట్ చేస్తే ఆయనకి స్పెర్మ్ కౌంట్ 0.
అది మనకు అవేర్నెస్ అనేది అంటే జనరల్గా మేల్స్లో ఏ ప్రాబ్లం ఉండదు, పిల్లలు పుట్టకపోతే అది అమ్మాయి తప్పే అనేది చాలా మనకు సొసైటీలో నాటుకుపోయింది. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా నాకేంటి తక్కువ, నేను ఎందుకు పోవాలి, అసలు అదొక షేమ్ లాగా. మీరు ఆ విషయం అంటే వాళ్ళు జనరల్గా మాకు కామన్గా ఒక పాయింట్ చెప్తారు, మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని అంటే నేను సెక్స్లో బాగానే పార్టిసిపేట్ చేస్తున్నానండి, నాకేం ప్రాబ్లం లేదండి. అంటే వాళ్ళకి ఏంటంటే తెలిసిందంతా ఇక్కడ సెక్షువల్ లైఫ్ బాగుంది అంటే పిల్లలు పుట్టాలి. అండ్ రెండోది స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి. అది ఆ మేల్కి ఏ ప్రాబ్లము రాదు అనేది ఒక పాతుకుపోయింది. దాని నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ మేల్ ఈగో అనేది అందరు యాక్సెప్ట్ చేయదు, నాకేదో ప్రాబ్లం ఉంది అని. కానీ ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయింది. అంటే మేము అవేర్నెస్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యూట్యూబ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వీడియోస్ చూస్తున్నారు. అంటే సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత రీచ్ ఎక్కువైపోయింది. సో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, పిల్లలు పుట్టట్లేదు అంటే గూగుల్ చేస్తారు. గూగుల్ చేయగానే దాంట్లోనే ఏంటి రీజన్స్ అంటే అమ్మాయి సైడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది, అబ్బాయి సైడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అందుకని ఇప్పుడు కొంచెం ఆ అవేర్నెస్ ఆ గూగుల్ని చూసి మళ్ళీ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అంటే నాకు తెలిసి ఒక 10% వచ్చి ఉంటుంది, రిమైనింగ్ ఇంకా 90 స్టిల్ ఇన్ అంతే, అదే మూడ్, అదే మైండ్ సెట్ వీటిలోనే ఉన్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో ఇబ్బందిగా అంటే ఏదో ఫోర్స్ఫుల్గా, ఇప్పుడు వైఫ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ గైనకాలజిస్ట్ ఏమంటారు, అమ్మ మీ హస్బెండ్కి ప్రాబ్లం ఉంది, వెళ్ళి డాక్టర్ చూపించుకోండి అని పంపిస్తారు. మా దగ్గరికి వచ్చినా కూడా చాలా మంది అన్కంఫర్టబుల్గా కూర్చోవడము, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ హాస్పిటల్కి నేను ఎందుకు తీసుకొని వచ్చాను అని వైఫ్ సైడ్ కోపంగా చూడము. మెజారిటీ పీపుల్ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెయిట్ చేస్తారు, సినిమా హాల్కి వెళ్ళినా గంట సేపు వెయిట్ చేయమని చేస్తారు, రెస్టారెంట్కి వెళ్ళినా వెయిట్ చేస్తారు. అలాంటి వాళ్ళతో మాకే యాక్చువల్ ప్రాబ్లం. ఎందుకంటే మాకు గూగుల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయిపోగానే ఎంతసేపు కూర్చోవాలి, మాకు ఇచ్చే నెగిటివ్ రివ్యూస్లో మెజారిటీ అవే ఉంటాయి. హాస్పిటల్కి వచ్చి నేను 25 మినిట్స్ అయింది, నన్ను ఇంకా డాక్టర్ చూడలేదు. అలాంటివి ఎందుకంటే బేసిక్గా వాళ్ళకు హాస్పిటల్కి రావడమే ఇష్టం లేదు, వైఫ్ ఫోర్స్ చేసింది కాబట్టి వచ్చారు, ఏదో ఇష్యూ చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే మెజారిటీ కింద నుంచి రిసెప్షన్కి వచ్చి రిసెప్షన్లోనే ఏదో ఒక గొడవ పడ్డము, వాళ్ళిద్దరు గొడవ పడ్డము, లేకపోతే లేట్ అవుతుంది అన్నము, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో ఒక 2-3 మంత్స్కి ఒకసారి వస్తారు. రెండో టైప్ ఏంటంటే వస్తారు, చూపించుకుంటారు, మెడికేషన్స్ అన్ని ఇస్తాము తక్కువ ఉందని చెప్పి మళ్ళీ రారు. మళ్ళీ ఎప్పుడైతే వైఫ్ గుర్తు చేస్తుందో ఆర్ ఏదో ఇష్యూ చిన్న ఇష్యూలు అయినప్పుడు ఇంట్లో నీకు స్పెర్మ్ నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు అని వైఫ్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వస్తారు. ఏమైంది అంటే మీరు టాబ్లెట్స్ ఇచ్చారు, నేను టాబ్లెట్స్ వేసుకోలేదు. అంటే ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు డ్రాప్ అవుట్స్ ఉంటాయి, స్కూల్కి ఒక 100 మంది వస్తే చివరి వరకు వచ్చి ఆ పరీక్ష పాస్ అయ్యేటోళ్ళు తక్కువ ఉంటారు, చాలా తక్కువ. అంటే నాకు తెలిసి దీంట్లో కూడా డ్రాప్ అవుట్స్ ని మీరు ఎక్కువ చూసుంటారు. డ్రాప్ అవుట్స్, రివర్స్ స్ట్రాటజీస్. అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చింది, ఇట్లే వైఫ్ ఫోర్స్ తీసుకొని వచ్చింది, ఆయనకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాము, ఆయన ఒకటే అన్నారు, సార్ నేను మీ అలోపతిక్ మెడికేషన్ నేను నమ్మను. నేను నో ప్రాబ్లం, మీరు ఏదైనా సరే మీకు ప్రాబ్లం ఉంది కదా, అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఆల్రెడీ 5 years అయింది, మ్యారేజ్ అయింది, మీరు ఏదైనా పర్వాలేదు, మేమేమి ఈ అలోపతిక్ ఆయుర్వేదిక్ ఆపోజిట్ హోమియోపతిక్ ఆపోజిట్ అని మేము ఎప్పుడు చెప్పలేదు, మీరు వెళ్ళండి, మీకు ఏ దాంట్లో బిలీఫ్ ఉంది అంటే అది తీసుకొని రండి. మళ్ళీ ఒక 4 months తర్వాత మళ్ళీ వైఫ్ తీసుకొని వచ్చింది, సార్ ఆల్రెడీ 3-4 months వాడాము, ఇంప్రూవ్మెంట్ లేదు. మా దగ్గరకు రాగానే మళ్ళీ ఆయన వార్నింగ్, డాక్టర్ గారు నాకు ముందే చెప్తున్నాను, నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్, మందులు పడవు, మీరు ఎక్కువ మందులు రాయండి. నేను మీరు బయట కూర్చోండి అని చెప్పి వైఫ్ని పిలిచేసి, అమ్మ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, ట్రీట్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మీరేదైనా ఐవీఎఫ్ ఐయుఓ ఏదైనా చేయించుకుంటారంటే చేయించుకోండి, ఈయన అసలు మందులు తీసుకోరు. అంటే సరే ఏదో ఒకటని ఇవ్వండి నేను చెప్పి ఓన్లీ జింకోవిట్ మల్టీవైటమిన్, కామన్గా మల్టీవైటమిన్ ఇచ్చాం. మల్టీవైటమిన్ ఇచ్చిన తర్వాత మాకు ఒక 3 weeks తర్వాత గూగుల్లో ఒక పేజ్ రివ్యూ ఏంటంటే, నేను
నాకేదో టాబ్లెట్స్ ఇచ్చారు, ఆ టాబ్లెట్స్ ఇస్తూనే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నేను ఐసీయూలో అడ్మిట్ అయ్యాను, నాకు 15 లక్షలు ఖర్చు అయింది, ఇవన్నీ మా మీద రాయడం. మేము తర్వాత చెప్పేసాం, అంటే మాకు అర్థమైపోయింది ఈ సినారియో. అది ఏదో అమ్మాయికి ఫోన్ చేసి, చూడమ్మా చెప్పాము అంటే, సార్ ఆయన ఎక్కడ సార్ టాబ్లెట్ కూడా కొనుక్కోలేదు. అంటే బేసిక్గా ఏమైందంటే ఆ తర్వాత గొడవ అయింది ఇద్దరికి. నేను టాబ్లెట్ తీసుకోను అనేసరికి ఆ అమ్మాయికి ఇక్కడ గొడవ అయిపోయింది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కోపం ఎవరి మీద చూపించాలి? డాక్టర్. సో తర్వాత మేము మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆయనతో ఫోన్ చేయిస్తే అప్పుడు సారీ సార్ నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో పెట్టాము అని చెప్పి అప్పుడు తీసాను. అంటే బేసిక్గా ట్రీట్ చేయడమే కాదు, ఇవి ఈ పేషెంట్ దగ్గర నుంచి, అంటే ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ దగ్గర నుంచి ఆ నెగిటివ్ థింగ్స్ తీసుకోవడం కూడా మాకు బర్డెన్ అయిపోతుంది. నిజమే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు మెయిన్ ఉమెన్నే ఆలోచిస్తాం. సో మెన్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అసలు యాక్చువల్గా ఫీమేల్స్తో పోల్చుకుంటే మేల్లోనే 80% ఎక్కువ ఉంటాయి హార్మోనల్. సింపుల్, మనకు తెలియకుండానే మనల్ని డ్యామేజ్ చేసింది ప్లాస్టిక్. మీకు నమ్ముతారో నమ్మరో, లాస్ట్ డికేడ్లో ఎందుకు ఇంత పెరిగిపోయింది, ఇన్ఫర్టిలిటీ పెరిగిపోయింది అంటే దానికి మెయిన్ రీజన్ మనం అనుకోవచ్చు, స్మోకింగ్ కల్చర్ పెరిగిపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్, ఇవన్నీ. బట్ ఇవన్నీ ఓన్లీ 30-40%. మేజర్ డేంజర్ ఏంటంటే ప్లాస్టిక్. మనము లాస్ట్ 10 yearsలో మొత్తం దేనికైనా సరే, కాఫీ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, కర్రీ పాయింట్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ ఎప్పుడైతే కరుగుతుందో దాంట్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, బిస్ఫినాల్ అని. ఆ కెమికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అవి వాటిని మేల్ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ అంటారు. అంటే పేరేదాన్ని, అంటే మేల్ హార్మోన్స్ని మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. అవి ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే మేల్స్లో ఈస్ట్రోజన్ పెంచుతుంది మేల్లో. అండ్ ఇంకొక అసలు డేంజరస్ థింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ టైం నేను ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు, నేను ఏదో ఒక లెక్చర్ కోసం నన్ను ఒక కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, సార్ ప్రతిసారి ఇన్ఫర్టిలిటీ దీని మీద మాట్లాడుతున్నారు కదా, పొల్యూషన్ అండ్ వీటి మీద ఒకటి ప్రిపేర్ చేసి రండి సార్. నేను దానికి ఆల్మోస్ట్ 3 weeks చదివాను. ఆ 3 weeks చదివిన తర్వాత అదే మోస్ట్ షాకింగ్. నేను ఎప్పుడు నా లైఫ్లో చదివినప్పుడు ఇంత మనకు తెలియకుండా డ్యామేజ్ జరుగుతుందా అనేది దాని నుంచి చూసుకున్నాను. ఇది ఒక్కసారి మన జీన్స్లోకి వస్తే 3 generations దాకా మన జీన్స్లో. సో మీరు చూడండి, పిల్లలు, మెజారిటీ పిల్లలు ఒబీస్, చబ్బీగా ఉంటున్నారు, టెస్టికులర్ గ్రోత్ స్లో డౌన్ అయిపోయింది, పెనిస్ లెంత్ స్లోగా, అంటే ప్యూబర్టీ సిమ్టమ్స్ కూడా లేట్గా వస్తున్నాయి మెన్లో. చాలామంది మెన్లో ఇప్పటికి మ్యారేజ్ అయిన తర్వాత కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, కలవట్లేదు అంటే కామన్ ప్రాబ్లం, నాకు డిజైర్ లేదు, నాకు కలవాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ హార్మోన్ తన్నేసింది. హార్మోన్ డామినేట్ చేస్తున్నప్పుడు ఆ డిజైరే రాదు. సో హార్మోన్స్ అనేవి లాస్ట్ 10 yearsలో ఒక మేల్ని కిందకి మీదకి చేసేసింది. మెజారిటీ రీజన్స్, ఇప్పుడున్న మెజారిటీ రీజన్స్ అన్ని వాటి వల్ల, బికాస్ ఆఫ్ మైక్రో పార్టికల్స్. ఫీమేల్స్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా తక్కువ. అండ్ మెన్తో పోల్చుకుంటే ఫీమేల్స్ చాలా వరకు కంట్రోల్డ్ ఉంటారు. అంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాళ్ళ ఇంటి పనుల్లో బిజీగా ఉండడము, వంట చేయడము, అది వాటిల్లో వాళ్ళకు అంతో కొంత ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా మేల్స్లోనే పెరిగిపోయింది. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ అవర్ మెడికల్ డిపార్ట్మెంట్. నేను డిపార్ట్మెంట్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పాను, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మార్నింగ్ మండే రోజు పరిగెత్తడం స్టార్ట్ అయితే మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ వరకు పరిగెడుతూనే ఉంటారు. అది నిద్ర తక్కువ అయిపోతుంది, ఎక్సర్సైజులు ఉండవు, ఎంతసేపు ఉన్నా కంటిన్యూస్గా కుర్చీ మీద కూర్చొని వర్క్ చేస్తుంటారు. ఎప్పుడో లేట్ నైట్ వర్క్ అయిపోతుంది, ఇంటికి వచ్చి పడుకుంటారు, అప్పుడు మళ్ళీ వచ్చి టీవీ చూడాలి, మొబైల్ చూడాలి, అప్పుడు పడుకోవాలి. సో ఆటోమేటిక్గా స్లీప్ తగ్గిపోతుంది. అండ్ జంక్ ఫుడ్, వంట వండుకోవడానికి టైం లేదు, ఎంతసేపు ఉన్నా జంక్ ఫుడ్, బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాలి, తినాలి. ఇవన్నీ మొత్తం ఒక మేల్ని ఎంతవరకు డ్యామేజ్ చేయాలో అవన్నీ డ్యామేజ్. సో ఇప్పుడు అంటే ఆ ప్రాబ్లం నుంచి అంటే ఇమీడియట్ బయటపడాలంటే మీరు అన్నట్టు 3 generations
దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నప్పుడు సో ఇమీడియట్గా చేయాల్సింది అంటే సెల్ఫ్ అవేర్నెస్గా ఏమేం చేయాలి, ఏం చేంజెస్ చేయాలి? కామన్ మిస్టేక్ మనకు చేసి ఆల్రెడీ గవర్నమెంట్ దాని మీద చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఆ స్మాల్ ప్లాస్టిక్ ని అంటే థిన్ ప్లాస్టిక్ కవర్స్ ని బ్యాన్ చేసేసింది. బట్ ఇప్పుడు కూడా మనము చాలా వరకు హోటల్స్ లో కూడా కర్రీస్ కానీ ఇవి వేడిగా ఉన్న ఇవి కర్రీస్ కానీ అదర్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ దాంట్లోనే ప్యాక్ చేయిస్తున్నారు బ్యాన్ అయినా కూడా. రెండోది వీలైనంత వరకు మనం పేపర్ కప్స్ లో కాఫీ తాగుతున్నాం, ఆ పేపర్ కప్స్ లో కూడా ప్లాస్టిక్ కొట్టేస్తుంది. సో వీలైనంత వరకు ప్లాస్టిక్ ని దూరంగా పెట్టాలి. మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్, మళ్ళీ ఇంత ముందులాగా స్టీల్ బాక్సెస్, మన గాజు గ్లాసులు వాటిని యూజ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము వాటర్ కావాలి. మనం ఏం వాటర్ తాగుతున్నాం, ఎక్కడికి పోయినా ఒక బిస్లరీ వాటర్ లేదా ఏదో కంపెనీ వాటర్ తీసుకుని తాగుతున్నాం. ఆ వాటర్ బాటిల్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటున్నాం, మనకు అంతవరకు తెలుసు. కానీ అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఎంతసేపు ఎండలో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా అయింది. మీరు కామన్గా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ చూస్తుంటే అంత ఓపెన్ బయటనే ట్రక్స్లో కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఎండలోనే ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. అది చాలా లోపల హీట్ జనరేట్ అవుతుంది. ఆ ఎండకి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఒక 1 hour ఎక్స్పోజ్ అయినా చాలు, దాంట్లో ఉన్న ప్లాస్టిక్ దీనికి ఉంటుంది. మన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని అయినా కూడా ఈ మధ్య దాని మీద ఏదో మూవీ కూడా వచ్చింది, అంటే ఈ ప్లాస్టిక్ ని ఎట్లా చేయాలని. సో మళ్ళీ మనం ప్లాస్టిక్ కంటైనర్స్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకొని మళ్ళీ మనం గ్లాస్కి వెళ్ళిపోవాలి, గ్లాస్ అండ్ స్టీల్కి వెళ్ళిపోవాలి. చాలా కామన్గా సార్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఈ ఇంటర్ కోర్సుకు సంబంధించి చాలా డౌట్స్ తోటి లేకపోతే చాలా ఫ్యాంటసీస్ తోటి లైఫ్లోకి ఎంటర్ అవుతారు. వెళ్ళిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ది టైం దీని మీద చాలా అంటే లేడీస్కి ఒక అభిప్రాయం, మెన్కి ఒక అభిప్రాయం. సంహౌ అంటే ఆ కొత్తలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ ఫస్ట్ డే కనుక ఫెయిల్యూర్ అయితే వాళ్ళ గొడవలు చాలా వరకు కొనసాగుతాయి. డిజాస్టరే నిజం. మీరు అన్నట్టు 3వ రోజో 4వ రోజో కూడా విడాకులకి వాళ్ళు ప్రయత్నించేంత వస్తుంది. అసలు అక్కడ నాకు తెలిసి ఇద్దరికీ లోపాలు ఉండవు. కానీ ఇలా వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? అసలు వీటికి సంబంధించి వాళ్ళకున్న డౌట్స్ ఏం క్లియర్ చేసుకోవాలి సార్? మీరు అన్నట్టు ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యారనుకోండి, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత వరకు మనం కరెక్ట్ చేయొచ్చు, చాలా ఈజీ. ఓకే, వాళ్ళని పిలిచి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, ఏదో టాబ్లెట్ ఇవ్వచ్చు, ధైర్యం కోసం వాళ్ళ డౌట్స్ ఏమేమి ఉన్నాయి, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే 3వ రోజు అది కార్యం అవ్వలేదు అనగానే అది ఇంక పెద్ద ఇష్యూ అయిపోతుంది. వాళ్ళ సైడ్ పేరెంట్స్, వీళ్ళ సైడ్ పేరెంట్స్. అసలు మా హాస్పిటల్లో వారానికి ఒక ఇష్యూ ఉంటుంది. వాళ్ళు అంటే రావడం వాళ్ళు వీళ్ళు వచ్చి అరుచుకోవడము, తిట్టుకోవడము అంతా మా హాస్పిటల్ కిందనే పార్కింగ్ ఏరియాలో జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఈ అబ్బాయి పనికిరాడు, మీరు చెక్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేసారు. అంటే ఈ అబ్బాయికి అంతా వాళ్ళే చెప్పేస్తారు, మీరు చెక్ చేసేసి ఇచ్చేసేయండి, మేము డైవర్స్ రెడీ ఉన్నామని. అది కొన్ని కమ్యూనిటీస్లో. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే పెళ్ళి అయ్యి ట్రై చేసి అవ్వదు, అంతే, అక్కడికి అయిపోతుంది, అంతే. నెక్స్ట్ మూమెంట్ ఉండదు, ఇంకేముండదు. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఒకటే ఇంట్లో ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, అప్పుడప్పుడు హగ్ చేసుకుంటారు, అంతే. వెరీ సాడ్ పార్ట్. అంటే ఎప్పుడు వస్తారంటే మా దగ్గరికి 3 years తర్వాత 4 years తర్వాత పిల్లలు కావాలి అన్నప్పుడు ప్రెషర్ క్రియేట్ అయిన ఎందుకు కలవలేదు అంటే ఒకసారి ట్రై చేసాము, కాలేదు, వదిలిపెట్టేసాము. అంటే ఇంత అంటే ఇల్లిటరేట్స్ అంటాం కదా, అంటే చదువు రాకపోవడం పక్కన పెడితే ఇంత కామన్ ఇష్యూస్ గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే బేసిక్గా తెలుసుకోకపోవడం కాదు, మీరు ఇందాక మనం అన్నట్టు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మెజారిటీ పీపుల్, ఇంట్రెస్ట్ ఉండదు. మీరు అన్నట్టు చెయ్యాలనే క్రేవింగ్, ఆ సెక్స్ చెయ్యాలి అనే తప్పుడు. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కలలు అంటూ ఉంటారు, నేను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాను, నా సెక్స్ లైఫ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్, వాళ్ళు ముందే పెళ్లికి ముందే వచ్చేస్తారు, ఏ కొంచెం డౌట్ ఉన్నా కూడా వచ్చేసి మొత్తం హార్మోన్స్ అన్ని వాళ్ళే చెక్ చేయించుకుంటారు, వస్తారు, సార్ నాకు ఈ హార్మోన్ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా చేయాలి, మనం చెప్తే కూడా పాపం రిలీజియస్గా అన్నీ చేస్తారు. ఎక్సర్సైజ్ చేయమంటే ఎక్సర్సైజ్ చేస్తారు, ఏ ఫుడ్ తినాలి, ఏది తినొద్దు అన్నీ అవాయిడ్ చేస్తారు.
ఈ ఎక్స్ట్రీమ్ ఎవరికైతే హార్మోనల్ ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళకి అసలు ఆ డిజైర్ ఉండదు కలవాలని. సర్ప్రైజింగ్ ఏంటంటే అటు అమ్మాయికి డిజైర్ ఉండదు, అబ్బాయికి డిజైర్ ఉండదు. అంటే వాళ్ళ మీద కూడా ఈ హార్మోనల్ ఇది జరుగుతుంది. సేమ్ అంటే వాళ్ళకు కూడా పీసీఓడి ఎంత కామన్ అయిపోతుంది. సో ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే మీరు అన్నట్టు చెయ్యాలి కానీ చేయలేకపోతున్నాను. సో ఏం చేయాలి? డిజైర్ ఉంది బట్ ఫస్ట్ డే సపోర్ట్ చేయట్లేదు, ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిపోయింది. సో రెండోసారి చెయ్యాలంటే అమ్మాయి కోఆపరేట్ చేసి అమ్మాయి కొంచెం ఏం పర్వాలేదు మనం అన్నట్టు అంటే ఆ ఇష్యూని అసలు పైకి తీయకుండా సైలెంట్గా ఉందనుకోండి అమ్మాయి, ఈ అబ్బాయి పర్వాలేదు. పొరపాటున ఆ అమ్మాయి ఏంటి నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వు డాక్టర్ చూపించుకో అనే మాట వచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఎప్పుడైతే ఒక ఫీమేల్ పార్ట్నరు క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఈ అబ్బాయి ఎంత నార్మల్గా ఉన్నా కూడా కలవలేదు, చేయలేడు. ఎందుకంటే అబ్బాయికి ఎగ్జామ్ లాగా అయిపోతుంది. అంటే కలవాలి అనే ఒక అది ఇంకా ఆయనకి ఒక ఎగ్జామో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెమటలు పట్టేయడము అది కామన్. సో రెండోది పేరెంట్స్ దాకా పోయింది అనుకోండి, మీరు అన్నట్టు ఆల్రెడీ గొడవ పడి పేరెంట్స్ దాకా పడితే అది ఇంకా నరకం. అది జనరల్గా అలాంటి మ్యారేజెస్ చాలా వరకు సర్వైవ్ అవ్వవు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసరికి ఎవరి డెసిషన్ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే అమ్మాయి సైడ్ నుంచి అంటే అది సహజం. ఇప్పుడు మనకు తెలిసిన అమ్మాయి కానీ మన బంధువుల అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి చేయలేకపోతున్నాడు అంటే ఆటోమేటిక్గా ఇదేదో ప్రాబ్లం ఉంది, దీన్ని ట్రీట్ చేయొచ్చు, ఇదేదో ఇష్యూ పాపము అనే ఆలోచన రాదు. ఎంతసేపు ఉన్నా అరే మన అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అక్కనో చెల్లెలో వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంటే ఎంతసేపటికి వాళ్ళకి యాంగిల్ ఆలోచించే విధానము వీళ్ళేదో అబ్బాయికి ఎప్పుడో ప్రాబ్లం ఉంది, మోసం చేసి చేసేసుకున్నారు అని ఆ అబ్బాయి అలాంటోడేమో ఇలాంటోడేమో అనే విషయాల మీదే ఉండి ఇంకా ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇప్పుడైతే ఏమైంది డైవర్స్ ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేయొచ్చు. వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ ట్రీటబుల్ ఇష్యూస్, చాలా మైనర్ ఇష్యూస్ అంటే మాతో కామన్ చెప్తారు. అయితే ఒక 3 రోజులు టైం ఇస్తాము చేయమని చెప్పండి. అలా 3 రోజులు టైం ఇచ్చి అందరూ ఇంట్లో బయట వెయిట్ చేసి అవుతుందా లేదా అంటే ఆ టెన్షన్ ఇంకా ఎక్కువ, ఏ మగాడు చేయలేడు. అంతే కదండి. అది ఏదో ప్లెజర్తో సెక్స్ అనేది ప్లెజర్తో కావాలి, వెనకాల ప్రెషర్తో పెడితే కాదు. ఇంకో విషయం కూడా అంతే. ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తుంటారు కదా, గైనకాలజిస్టులు ఏం చెప్తారు, అమ్మ మీకు ఇది ఫర్టైల్ డేస్, మీరు కలవాలి, ఈ వారంలో మీరు కలవాలి, రోజు కలవాలి. కొన్నిసార్లు కొంతమంది తెలుసో తెలియకో అంటే అది పొరపాటున వింటారో పొరపాటున ఆ 2 రోజులు మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 times కలవాలి. ఒక 7 రోజుల పాటు మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్గా కలవడం అనేది ఇట్స్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ. ఆఫీస్ ప్రెజర్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, మార్నింగ్ వైఫ్కి ఏంటంటే ఆ టైంలో మేడం కలవమనింది, డాక్టర్ కలవమన్నారు, సో మేము కలవాలి, నువ్వు ఎందుకు మీరు చేయట్లేదు అంటే ఇది కూడా డ్యామేజ్ చేస్తుంది ఒక విధమైన. ఖచ్చితంగా అబ్బాయికి మాకు కామన్గా చెప్పేది ఏంటంటే సార్ ఏదో 1 day 2 day కలవగలుగుతున్నాము, మా వైఫ్ మార్నింగ్ ఈవినింగ్ కలిస్తేనే పిల్లలు పుడతారన్నారు, సో ఇప్పుడు నాకు 2 రోజుల తర్వాత నాకు అసలు ఆ డిజైర్ రావట్లేదు, నాకు చెయ్యాలంటే వీలు కూడా కావట్లేదు అని వస్తారు. బేసిక్గా ఇవి ఎందుకంటే కొన్ని మిత్స్ ఎవరో చెప్పింటారు, మీరు రోజుకు 2 సార్లు కలిస్తేనే పిల్లలు పుడతారు, 3 సార్లు కలిస్తేనే పిల్లలు పుడతారని ఆ మిత్స్ని మనసుకి ఎక్కించుకుంటే అవన్నీ అవుతాయి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో జనరల్గా ఏంటంటే అలా ఉన్నప్పుడు వీళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడతారు. సో అవి అంటే ఈ ట్యాబ్లెట్స్ వాడడం ఓకే, వితౌట్ సర్జన్స్ కానీ డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి వాడడం అంటే ఏ స్థాయి వరకు వాడచ్చు, అసలు అవి వాడితే జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి? కామన్ సినారియో మీకు తెలుసో లేదో, ఇండియాలో సిలినాఫిల్ సిట్రేట్ అంటే వయగ్రా అనేది యాక్చువల్ ఒక బ్రాండ్ నేమ్, ఫేమస్ బ్రాండ్, దాన్ని మనం సిలినాఫిల్ అంటాం. ఆ సిలినాఫిల్ సిట్రేట్ మార్కెట్ ఎంత ఉందంటే 3,000 crores ఆ ఒక్క టాబ్లెట్కి. 3,000 crores. అండ్ వాటిల్లో ఓన్లీ 10% డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసింది, మిగతాదంతా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం. మెజారిటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ అసలు డాక్టర్స్కి ఆ బ్రాండ్ పేరు కూడా తెలిసింది.
అవి ఓన్లీ ఫార్మాలో ఉంటాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తారు. ఎవరికి వెళ్ళి నాకు ప్రాబ్లం ఉంది, అది షెడ్యూల్ హెచ్ డ్రగ్లో ఉంటుంది సిరీస్లో, అది యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. కానీ మెజారిటీ ఫార్మసీస్లో అది ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇచ్చేస్తారు. మాకు ప్రాబ్లం ఏంటంటే, మాకే కాదు ఒక మేల్కి, ఇప్పుడు ఒక అబ్బాయి చేయలేకపోతున్నాడు, మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు కలవలేకపోయాడు, రెండో రోజు ట్రై చేశాడు, కుదరలేదు, మూడో రోజు ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఊర్లో డాక్టర్ అయితే ఇంకా సిగ్గు, ఎందుకంటే ఊర్లో డాక్టర్ ఉంటారు, కాంపౌండర్ ఉంటారు, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే డాక్టర్, కాంపౌండర్ అందరూ, అంటే చిన్న ఊర్లలో మీకు తెలిసే ఉంటుంది కదా, సపరేట్ ప్రైవసీ అంటూ ఉండదు, ఒకటే రూమ్ లో అందరూ నర్సు డాక్టర్ అందరూ ఉంటారు, చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడ. సో కామన్ గా లైన్ గా పేషెంట్స్ కూర్చో ఉంటారు, ఒకరినొకరు లేచి వెళ్ళిపోతుంటారు, ఇంకొని చూస్తుంటారు, సో చెప్పుకోవడానికి సిగ్గు. సో వీళ్ళు కామన్ గా చేసేది ఏంటంటే, వెళ్ళిపోయి మెడికల్ స్టోర్ లో తీసుకుంటారు. మెడికల్ స్టోర్ లో తీసుకున్నప్పుడు అబ్బాయి తీసుకున్న వెంటనే సక్సెస్ అయ్యాడు అనుకోండి, దానికి సైకలాజికల్, ఈరోజు తీసుకొని కలిశాడు, నెక్స్ట్ డే తీసుకోకుండా కలిశాడు అనుకోండి, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఆ చెయ్యాలి అన్న దానికన్నా, నిన్న టాబ్లెట్ తీసుకుని కలిశాను, ఈ రోజు నేను టాబ్లెట్ వేసుకోలేదు కదా, చేయగలుగుతానా లేదా, అంటే బేసిక్ గా తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో అప్పుడు ఏం చేస్తాడు, మూడో రోజు ఇంకా టాబ్లెట్ లేకుండా కలవడానికి ట్రై చేయడు, అండ్ అడిక్షన్. ఇంకా రోజు అంటే లైఫ్ లాంగ్ కలవాలి అంటే టాబ్లెట్ కొనుక్కోవాలి, టాబ్లెట్ టైం చూసుకోవాలి. సో ఇంటికి చాలా మంది ఇంటికి వెళ్ళే ముందు టైం చూసుకొని టాబ్లెట్ వేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వెంటనే టాబ్లెట్ వేసుకోవడానికి కుదరదు కాబట్టి. యాజ్ ఎ డాక్టర్ మాకు ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎప్పుడైతే మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తారు, కొద్ది రోజుల తర్వాత ఆ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అను, కళ్ళు మంటలు ఉన్నాయి, హెడేక్ వస్తుంది, అండ్ అది కూడా ఏమవుతుంది, ఈ సిలినాఫిల్ టాబ్లెట్స్ ఫస్ట్ 25 mg ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు భయంతో హాఫ్ అట్లా వేసుకుంటాం, కొద్ది రోజులు పనిచేస్తుంది, మళ్ళీ డోస్ పెంచుతారు, తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు, డోస్ పెంచుకుంటూ పోతారు. మ్యాక్సిమం 100 mg కన్నా వాడకూడదు. ఇక్కడ ఏమవుతుంది అంటే 100 mg వాడితే కానీ అబ్బాయికి ఇప్పుడు కలవడానికి సఫిషియంట్ ఎరెక్షన్స్ రావట్లేదు, 100 mg వాడితే కానీ, అంటే మ్యాక్సిమం డోసెస్, ఆల్రెడీ మ్యాక్సిమం డోసెస్లో. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎంత కౌన్సిలింగ్ చేసి అన్నీ చెక్ చేసి, అన్నీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కరెక్ట్ చేసిన తర్వాత, ఏం బాబు ఎలా ఉంది అంటే, అన్నీ బాగానే ఉన్నాయి సార్, ఇప్పుడు బాగానే ఇంప్రూవ్మెంట్, తెల్లవారుజామునే బాగా ఎరెక్షన్స్ వస్తున్నాయి. మాకు ఇండికేటర్ ఏంటంటే, ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంది అనగానే మేము ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, తెల్లవారుజామునే నువ్వు పడుకున్నప్పుడు అంగం గట్టి పడుతుందా అంటే, అది బాగుంది అంటే మేజర్ ప్రాబ్లం లేనట్టే. ఇవన్నీ చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్. ఒకవేళ కొంతమందికి మార్నింగ్ బాగా గట్టిపడుతుంది, ఈవినింగ్ అయ్యేసరికి రావట్లేదు అంటే హార్మోన్ డెఫిషియన్సీ, సింపుల్. మేము అవన్నీ కరెక్షన్ చేసినా కూడా మా దగ్గరకు వచ్చే కామన్ రీజన్ అంటే, సార్ అన్నీ బాగున్నాయి, సరేమ్మా ఇంకెందుకమ్మా అంటే, ఒక 10 వయాగ్రా టాబ్లెట్స్ ఎందుకు అంటే, బేసిక్గా అడిక్షన్ అయిపోయింది. మనం నువ్వు బాగున్నావు, నువ్వు నార్మల్ అన్నా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి, నేను లేదు నాకు టాబ్లెట్ వేసుకుంటేనే చేయగలుగుతాను సార్, పొరపాటున ఫెయిల్ అయితే మా వైఫ్ ఏమనుకుంటుందా సార్, అది చాలా అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఆ సిచ్యువేషన్ నుంచి మేము టాబ్లెట్ల మీద డిపెండెన్సీని బయటికి తీసుకునడానికి యాక్చువల్ ప్రాబ్లమ్ ట్రీట్ చేయడం చాలా ఈజీ, కానీ ఈ సైకలాజికల్ డిపెండెన్సీని ట్రీట్ చేయడము చాలా కష్టం. కొన్ని మంత్స్ పడుతుంది వాళ్ళని ఆ భయం నుంచి బయటికి తీసుకొని వచ్చి మెల్లమెల్లగా ఇంకో టాబ్లెట్స్ ఇచ్చి, అంటే నార్మల్గా వాటిలో టెడ్లాఫిల్ టాబ్లెట్స్ ఉన్నాయి, అవి కొంచెం సేఫ్ టాబ్లెట్స్. సో ఆ టెడ్లాఫిల్ టాబ్లెట్స్ ఇచ్చి అది రోజు కొంచెం కొంచెం ఇస్తూ తర్వాత డోస్ తగ్గించుకుంటూ వస్తే, వాటిల్లో కూడా ఓన్లీ ఒక 60-70% పీపులే దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. మిగతా 20-30% అది వాడుతూనే ఉంటారు. మనం ఎంత ట్రీట్ చేసి అన్ని నార్మల్ ఉన్నా కూడా అది లేకపోతే వాళ్ళకి పని. ఇది షాకింగ్గా ఉంది సార్. జనరల్గా ఏంటంటే, యంగ్ పీపుల్ కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఓకే. మామూలుగా ఏంటంటే 40 అంటే 50s అబవ్ ఉన్న వాళ్ళు కామన్గా వీక్ అయిపోతారు కాబట్టి, ఆ స్ట్రెంగ్త్ తగ్గుద్ది కాబట్టి వాళ్ళు వాడుతున్నారు అనుకుంటున్నాను. మీరు చెప్తుంటే నాకు షాకింగ్గా ఉంది. అంటే చాలా మంది యూత్ అడిక్ట్ అవుతున్నారు దీనికి. యూతే ఫస్ట్ వాళ్ళది, అంటే ఇంకా కొంతమంది అంటే ప్లెజర్ డ్రగ్ లాగా వాడతారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాలని డిసైడ్ చేస్తారు,
సో ఇప్పుడు ఫ్రెండ్స్ అమ్మాయి నేను అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు జనరల్గా బోస్టింగ్, నేను అట్లా గ్రేట్, నేను అలా చేశాను ఇలా చేశాను అంటే ఈ ఫ్రెండ్స్ చెప్పుకోవడంలో నేను ఒక రోజంతా 10 టైమ్స్ కలిశాను, నా గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాను, 5 టైమ్స్ కలిశాను, గంట సేపు కలిశాను, అలా చెప్తూ ఉంటారు కదా. ఆ బ్యాచ్లో ఒక 2-3 పాపము వీక్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి తెలీదు, ఎప్పుడు చేయలేదు. వాళ్ళ మనసులో ఏం పడుతుందంటే ఓకే ఇలా కలిస్తేనే నార్మల్, ఇలా కలవకపోతే అంటే ప్రాబ్లం ఉన్నట్టే. మా దగ్గరకు అలా చాలా మంది వస్తుంటారు. అట్లీ నాకు వీక్లో 2-3 వస్తారు. సార్ మా ఫ్రెండ్స్ అలా చెప్పారు అంటే అది పెనైల్ సైజ్ కావచ్చు, అది ఒక పెద్ద మిత్. అసలు యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను, అది కూడా సైజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఇక్కడ. అది కూడా చాలా మిత్. అది అంటే ఫ్రెండ్ చెప్పాడు కదా అలా ఉంటేనే అలా బాగుంటుందని. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని వీళ్ళకి మనసులో పడిపోయింది. సో అలా చేస్తే మీరు ఇంతకుముందు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అన్నాం, సిగరెట్స్ కన్నా, అది కూడా అంతే. నేను ఫ్రెండ్ 1 అవర్ చేస్తున్నాడు సార్, నేను 5 మినిట్సే చేస్తున్నాను. 5 మినిట్స్ నార్మల్ బాబు, నీకు 5 మినిట్స్ చేయడం అంటే చాలా అంటే. లేదు సార్ మా ఫ్రెండ్స్ 1 అవర్ చేస్తున్నారు, సో నా పరువు పోతుంది, సో ఇప్పుడు ఏదైనా చేయండి అంటారు. సో ఆ ప్రాక్టికల్గా 1 అవర్ అనేది ఆ ఫ్రెండ్ వీళ్ళని ఆట పట్టించడానికో తన మీద తన గొప్పలు చెప్పుకోవడానికో చెప్పింటాడు, కానీ వీళ్ళని ఇంతగా ఇంపాక్ట్ చేస్తుందో వాళ్ళు ఆలోచించారు. నిజమే. అయితే అదే ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా మంది పెళ్ళికి ఇష్టపడకపోవడానికి కానివ్వండి, లేకపోతే పెళ్ళైన తర్వాత వాళ్ళ సెక్సువల్ లైఫ్ బాగుండకపోవడానికి ఈ సైజ్ ఇస్ ద ఫ్యాక్టర్. అసలు చాలా మంది ఈ సైజ్ విషయంలో చాలా ఇబ్బంది పడడం, గొడవలు పడడం జరుగుతుంటుంది. అంటే ఈ సైజ్ వల్ల ఏమన్నా అంటే డైరెక్ట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, ఈ సైజ్ అనేది వాళ్ళకి ఇచ్చే ప్రెషర్లో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, ఏమన్నా తేడాని క్రియేట్ చేస్తాయా, స్పెషల్ అడ్వాంటేజ్? ఇది సైజ్ అనేది ఒక మిత్. మేము మామూలుగా చెప్పేది ఏంటంటే ఎరెక్షన్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎరెక్షన్ లేనప్పుడు అంటే అంగస్తంభన లేనప్పుడు సైజ్ చూసుకుంటారు. అది ఎప్పుడు చూసుకోకూడదు. కొంచెం చెబ్బిగా ఉన్న వాళ్ళకు చాలా అంటే నిలబడగానే కొంచెం పెనిస్ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది, అది బయట ఉన్న ఫ్యాట్ వల్ల కానీ అట్లా. సో వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఆ ఫియర్ ఏంటంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎంత ఉంది అనేది వాళ్ళకి ముఖ్యం కాదు. ఎరెక్షన్ లేనప్పుడు నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది సార్, అంటే కామన్ ప్రాబ్లం మా దగ్గరకు వచ్చి, సార్ ఫ్రెండ్స్తో కలిపి యూరిన్కి వెళ్ళలేకపోతున్నాను, యూరిన్కి వెళ్తే ఎవరిని చూస్తారేమో. ఇంకా మీరు చెప్తే ఒక షాకింగ్ థింగ్, ఒక అబ్బాయి ఒక 48-50 ఇయర్స్ అతను నా దగ్గరకు వచ్చాడు. నేను ఇప్పుడు కాదు, నేను ప్రాక్టీస్ కొత్తలో పెట్టినప్పుడు వచ్చి, సార్ నాకు పెనిస్ పెద్దది చేయండి అని అడిగాడు. ఎందుకమ్మా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, నాకేం ప్రాబ్లం లేదు సార్, మా పిల్లలు ఉన్నారు, అంటే మీ వైఫ్ ఏమైనా అనిందా ఎప్పుడన్నా, తను సాటిస్ఫై కాలేదు లేకపోతే ఇబ్బంది ఏంటంటే, ఏమని లేదు సార్, తనేం లేదు అంటే, మరి ఎందుకు చేయించుకున్నా? ఆయన అనింది ఏంటంటే, అలాంటి పేషెంట్ ఒకటినే చూశాను అంటే, అలాంటి సమాధానం షాక్. సార్ మా ఫాదర్ చాలా ఓల్డ్ ఏజ్, ఇంకా ఫ్యూ మంత్స్లో చనిపోతారు. చనిపోయిన తర్వాత మా ఊర్లో ఏంటంటే, నేను కార్యం అయిపోయిన తర్వాత నేను బయట బోర్ దగ్గర స్నానం చేయాలి. సో అప్పుడు చిన్నగా కనిపిస్తే అందరు నన్ను ఎగతాళి చేస్తారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అరే ఇట్లా కూడా ఆలోచిస్తారా? అయినా మీరు ఏం చేస్తారో చేయలేదు, అదేదో ఇంప్లాంట్ ఉంటుందంట, అది పెట్టేసేయండి, నాకు ఆ రోజుకి పెద్దగా కనిపిస్తే చాలు. సో ఆయన్ని కన్విన్స్ చేయడానికి అట్లా ఉండదండి అంటే, లేదు సార్ నేను చూశాను, ఫ్రెండ్స్లో చూశాను, వాళ్ళకి పెద్దగా ఉంది, నాకే చిన్నగా ఉంది అంటే, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లం లేదు, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం లేదు. మనకు అండ్ ఈ సైజ్ అనేది ఒక్కొక్క రీజన్కి చేంజ్ అవుతుంటుంది. యూరోపియన్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ పెద్ద పెనిస్ ఉంటుంది. మనం ఈస్ట్కి వెళ్ళేసరికి యావరేజ్ పీనైల్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ పీనైల్ సైజ్ యావరేజ్ 4 to 5 ఇంచెస్ యావరేజ్. ఇంకా మీకు ఈస్ట్కి వెళ్తే జపనీస్ వాళ్ళకి ఇంకా యాక్చువల్ 3-4 ఇంచెసే ఉంటుంది యావరేజ్ సైజ్. సో కానీ మిత్ ఏంటి, వీళ్ళు పార్న్ మూవీ చూసినప్పుడు అక్కడ సైజ్ 7 ఇంచెస్ ఉంది, 8 ఇంచెస్ ఉంది. సో ఆ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళకి మనసులో ఏంటంటే మినిమం 6 to 7 ఇంచెస్ ఉంటేనే ఒక అమ్మాయి సాటిస్ఫై అవుతుంది అనే అపోహ వాళ్ళలో పడిపోతుంది. మినిమం 3 to 3.5 ఇంచ్ ఉన్న ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి
అంటే ఆర్గజం తెప్పించడానికి సరిపోతుంది. అది నార్మల్, మినిమం. కానీ ఎందుకు ఈ అపోహ స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఏదో ఇష్యూ ఉందనుకోండి, చిన్న ఇష్యూ, అంగస్తమనం జరగట్లేదు, లేదా కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది, అంటే తొందరగా అంటే స్టార్ట్ చేసిన వెంటనే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు అని నోట్ తెచ్చి చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్బాయికి మనసంతా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మీద పోదు, ఎరెక్షన్ మీద పోదు. నా సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఈమె ఇలా అంటుంది. సో మా దగ్గరికి వచ్చేటప్పుడే సార్ సైజ్ పెంచండి అని వస్తారు. ఎందుకంటే ఇదే రీజన్. సో అసలు సైజ్ అనేది పెద్ద మిత్, అండ్ మనకు తెలియకుండానే దానికి ఒక పెద్ద మాఫియా ఉంది. అదే ఇప్పుడు నేను కూడా సెర్చ్ చేసినప్పుడు, మీరు వచ్చే ముందు సెర్చ్ చేస్తుంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చూసి ఆశ్చర్యపోయా. ఫస్ట్ దీన్ని కూడా సైజ్ పెంచుకుంటారు, ఎందుకంటే దాని మీద ఎవరు అంటే మనం సొసైటీలో కొంతవరకు ఇలా మీరు అన్నట్టు ఒక మాఫియా ఇదని మీరైతే సజెస్ట్ చేయరు. లేదు, మేము క్లియర్ గా చెప్తాం, ఇవి కాదు, ఎక్కడ కూడా సర్జరీ చేస్తే తప్ప దీన్ని ఇంప్రూవ్ చేయలేము, అవసరం లేదు. రెండోది, నేను మాఫియా అని ఎందుకు అన్నానంటే, మీరు ఎప్పుడప్పుడు నైట్ అంటే ఇప్పుడు వస్తుందో లేదో చూడలేదు, కానీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చూసేవాడిని. నైట్ 10 తర్వాత చాలా టీవీ ఛానల్స్లో కానీ నైట్ యాడ్స్ వచ్చేవి. ఈ క్రీమ్ రాసుకుంటే పెనిస్ ఎన్లార్జ్ అవుతుంది, బ్రెస్ట్ ఎన్లార్జ్ అవుతుంది అని. తర్వాత ఒకసారి వాళ్ళ మీద రైడ్ జరిగింది. ఇట్స్ 500 crore బిజినెస్. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, నేను పేషెంట్స్ కూడా అడిగాను, ఆ క్రీమ్ ఎంత పెడతారు? ఒక 3,000 4,000 పెడతారు. దాని ప్రైస్ 5,000. మీరు ఇప్పటికిప్పుడు ఆర్డర్ చేస్తే మీకు డిస్కౌంట్ 50% డిస్కౌంట్ 2,000 రూపీస్కి వస్తుంది, లేదా 4,000 రూపీస్కి. ప్రతి మేలు ఆలోచించేది ఏంటంటే, ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నవాడు ఆ దాంట్లో 3,000 రూపీసే కదా, పని చేస్తే పని చేస్తుంది, లేకుంటే లేదు, ట్రై చేద్దాం. అట్లా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఆలోచిస్తారు. ఇట్స్ బిగ్ మార్కెట్. సో అట్లా బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ క్రీమ్స్ అని, పెనిస్ ఎన్లార్జ్మెంట్ క్రీమ్స్ అని చాలా ఉన్నాయి. అసలు అది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో అది వాడకుండా మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఫస్ట్ అది అయిపోయి ఉంటుంది. సార్ నేను క్రీమ్ తెప్పించేసుకున్నాను, వాడాను. కొంతమంది ఒక క్రీమ్ తో కాదు, సార్ అది పని చేయలేదు, 2-3 వాడేశాను, ఇంకా 2-3 వాడిన తర్వాత నాకు అర్థమైపోయింది అవన్నీ పని చేయవని చెప్పి, అందుకని వచ్చాను అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే ఇవన్నీ వీళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అవేర్నెస్ లేక. మనకు స్కూల్ లెవెల్లోనే అంటే ఎంతవరకు ఈ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలుగుతారో తెలియదు, కానీ నేను 8th 9th స్కూల్లో ఉన్నప్పుడు 10th వరకు మాకు సైన్స్ టీచర్ ఉండేవాడు. ఎంత బాగా చెప్పేవారంటే, మొహమాటం లేకుండా ఇది ప్రాబ్లం, పెనిస్ అంటే ఇలా ఉండాలి, ఇది అంటే సెక్షువల్ హెల్త్ మీద కానీ సెక్షువల్ అవేర్నెస్ మీద కానీ మొహమాట చెప్పేవాడు క్లాస్ స్టార్టింగ్లోనే. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మధ్యలో నవ్వొద్దండి, ఇది మీకు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి యూస్ఫుల్ థింగ్. నేనేదో తప్పు చెప్తున్నాను అన్నది, ఇది సైన్స్, మీకు చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేవాడు. ఎలా అంటే, నేను ఇంగ్లీష్ మీడియంలో ఉంటే తెలుగు మీడియం పిల్లలు కూడా వచ్చి ఆ క్లాస్కి అటెండ్ అయ్యేవారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అలా చెప్పాలన్నా, అమ్మాయిల ముందర చెప్పాలన్నా టీచర్స్ భయపడుతున్నారు. అంటే అమ్మాయిలు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని. సో ఆ అవేర్నెస్ కోసం మనకు ప్లాట్ఫామ్స్ లేవు. సో అసలు పిల్లల్లో అసలు పెనిస్ సైజ్ ఏంటి, అసలు ఏ ఏజ్లో మాస్టర్బేషన్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ మీద తెలియకపోవడం అనేది, అంటే సరిగా వాళ్ళకు తెలిసేలాగా చేయకపోవడం కూడా మనదే తప్పు. మీరు ఒక రీసెంట్గా ఒక మూవీ చూసే ఉంటారు, దాంట్లో అక్షయ్ కుమార్ది హిందీలో వచ్చింది, సేమ్ మూవీ. ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్తే ఫ్రెండ్, నీ పెనిస్ ఏదో చిన్నగా ఉంది అని కామెంట్ చేస్తారు. అక్కడ నుంచి బాగా చదివే అబ్బాయి మనసంతా డిస్ట్రాక్ట్ అయిపోయి సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, దాంట్లో ఒక ఫేక్ సెక్సాలజిస్ట్ దగ్గరికి పోతే దాంట్లో ఒక ఇది ఉంటుంది, చాలా ఫన్నీ సీన్. బల్బ్ని టచ్ చేయమంటారు ఒకదాన్ని, టచ్ చేస్తూనే ఆ రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ చూడు, రెడ్ లైట్ వెలిగింది, రెడ్ లైట్ వెలిగిందంటే నీకు ప్రాబ్లం. సో నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ అబ్బాయి చదవడం మానేసి వీటి చుట్టూ తిరుగుతుంటాడు. దెన్ హీరో మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్కూల్ మీదనే కేసేస్తాడు, చెప్పట్లేదు, ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నాడు.
చెప్తున్నాను. అట్లా యాక్చువల్లీ ఏంటంటే మనము ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఆ ఏజ్లో వాళ్ళకు ఏది తప్పు ఏది తప్పు కాదు, ఏది అంటే సెక్షువల్ ఆ ఏజ్లో లవ్ అఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్ఫాక్షన్ అవన్నీ వాటికి క్లియర్గా ఒక ఇవ్వాలి. సో దట్ వాళ్ళు తప్పుదారిలో వెళ్ళకుండా మనము వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. సార్ ఇప్పుడు యూత్ కామన్గా చూసినప్పుడు మ్యారేజ్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు, అంటే సెటిల్ అవ్వాలని కానివ్వండి. ఇప్పుడు మెన్కి ఈక్వల్గా ఉమెన్ కూడా చదువుకోవడం విషయంలో కానివ్వండి, జాబ్ చేయాలనే విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ ఉంటున్నాయి. ఒకప్పుడు 22, 23 అనే మ్యారేజ్ ఏజ్ ఇప్పుడు మారిపోయింది. అసలు కొన్ని మ్యారేజ్లో ఫోటోలు చూస్తుంటే వాళ్ళు అసలు వీళ్ళు ఏమన్నా అంటే 10 years అయిపోయి అలాగే ఏమన్నా చేసుకుంటున్నారా, యానివర్సరీ చేసుకుంటున్నారా అనేలాగా మారిపోతున్నారు. సో అలా చేసుకుంటే జరిగే డ్యామేజ్ ఏంటి, మెయిన్ ఈ సెక్సువల్ లైఫ్ కానివ్వండి అండ్ ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎవరో ఎందుకండి, డాక్టర్స్ ఏ డాక్టర్ అన్నా ఏ డాక్టర్ అన్నా 30 years ముందు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఎంబీబీఎస్ అయిపోవాలి, పీజీ అయిపోవాలి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. సో మనకు జనరల్ మ్యారేజ్ ఏజ్ అనేది చాలా డిలే అయిపోయింది. మీరు అన్నట్టు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వస్తే కానీ నేను పెళ్లి చేసుకోను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అలా అయిపోతుంటే కొంతమంది 30, 32, 33, ఈ మధ్య 35లో కూడా మ్యారేజ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేవి. సార్ చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నాను, వాళ్ళకి లేట్ అయింది అనేది. ఇప్పుడు అట్లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ అయిపోయాయి, కానీ కెరీర్ రెస్పాన్సిబిలిటీస్, నేను ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఫర్టిలిటీ. ఇప్పుడు ఎందుకు ఇంత ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ మీరు ఏ ఫర్టిలిటీ సెంటర్ పోయినా, ఏ ఐవీఎఫ్ సెంటర్ పోయినా కంప్లీట్లీ క్రౌడెడ్. అసలు ఎందుకు ఇంట్లో ఉన్నాయి అంటే కొన్ని మనం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనుకున్నాము, ప్లాస్టిక్ అనుకున్నాము, తర్వాత ఆల్కహాల్ అని, స్మోకింగ్ అనుకున్నాం, కానీ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ వచ్చి ఇదే ఏజ్, లేట్ మ్యారేజ్. సో రెండోది ఎప్పటికైనా అంటే అటు మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఎగ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలంటే 18 years నుంచి బాగుండి మెల్లమెల్లగా 30 yearsకి వచ్చేసరికి కొంచెం తగ్గచ్చు. మేల్స్కి అయితే ఏమవుతుందంటే 45, 50, కొంతమంది 60 years కూడా స్పెర్మ్ కౌంట్ ఉంటుంది, అంటే కొంచెం క్వాలిటీ తగ్గచ్చు. కానీ ఫీమేల్ సైజ్కి వచ్చేసరికి 30 yearsకి వచ్చేసరికి ఎగ్స్ అన్ని చాలా వరకు అయిపోతుంది. 35 తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉండి సెకండ్ థర్డ్ వచ్చే వాళ్ళు 35+ కూడా రావచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి 35+ ఏజ్ గ్రూప్లో వచ్చి, అంటే ఫీమేల్స్, సార్ ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆల్రెడీ ఎగ్స్ తగ్గిపోయి ఉంటాయి. సో రెండో ఇష్యూ ఏంటంటే ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైనా మేము ఇచ్చే సజెషన్ ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ లేట్ మ్యారేజ్ అవుతుంది. లేట్ మ్యారేజ్ అయినప్పుడు మళ్ళీ మేము మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇప్పుడే ప్లాన్ చేయము, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేస్తాము. ఈరోజు కూడా ఒక పేషెంట్ చూసి ఆల్రెడీ ఇద్దరికి 33, 34, సార్ మేము ఒక 5 years దాకా మేము ప్లాన్ చేయట్లేదు. సో వేరే ప్రాబ్లం గురించి వచ్చారు, కానీ అని అన్నాను 40 yearsలో పిల్లల్ని ఎట్లా కంటారు? ఇప్పుడు మీకు ఏవైనా ఉన్నాయో పిల్లలు కనడం కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఉండొచ్చు, కానీ ఇప్పుడు పిల్లలు ఈజీగా పుడతారేమో, కానీ ఇంకో 5 years తర్వాత మీకు ఫర్టిలిటీ సెంటర్కి పోతే కానీ పిల్లలు పుట్టరు. సో ఎప్పుడైనా సరే ఆ లేట్ అవుతే కనీసం అవేర్నెస్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ లేట్గా మ్యారేజ్ అయింది, కనీసం కౌంట్ బాగుందా, స్పెర్మ్ కౌంట్ బాగుందా, అమ్మాయి సైడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకొని అన్నీ బాగున్నాయి అనుకుంటే పిల్లల్ని కన్నా లేట్ అయినా పర్వాలేదు. కానీ ఆల్రెడీ లేట్ మ్యారేజ్ జరగాల్సిన డ్యామేజ్ అయిపోయి ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరిగి మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దీంట్లో ప్రాక్టీస్లో కామన్ సినారియో, మా దగ్గరికి 30 years అప్పుడు మ్యారేజ్ అయ్యి వస్తారు, మీకు ఆల్రెడీ లేట్ అవుతుంది, తొందరగా ప్లాన్ చేసుకోండి అని చెప్తాము. తర్వాత లేదు సార్ మాకు న్యాచురల్గానే కావాలి, మాకు ఐవీఎఫ్ వద్దు, ఐయుఐ వద్దు. అలా చూస్తూ ఉండగా ఏమవుతుంది, మన ఈ స్పెర్మ్ కౌంట్ పెరిగే లోపల అమ్మాయికి 35 అవుతాయి. 35 అప్పుడు అమ్మాయికి ఆల్రెడీ వెళ్తే మీకు ఏఎంహెచ్లో ఉందమ్మా, మీకు ఇప్పుడు ఐవీఎఫ్ చేయాలంటారు. అప్పుడు ఐవీఎఫ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మెజారిటీ ఐవీఎఫ్ సెంటర్స్ ఏమంటారు, అమ్మ మీ ఎగ్ క్వాలిటీ లేవు, డోనర్ ఎగ్స్కి వెళ్ళండి. అప్పుడు అమ్మాయి సిచ్యువేషన్ ఊహించుకోండి,
అంటే తనకి ఎక్స్ బాగున్నప్పుడు హస్బెండ్ రెడీగా లేడు, హస్బెండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత చూస్తే తన ఎక్స్ లేవు. సో కాకపోతే డోనర్కి వెళ్ళొచ్చు, కానీ లైఫ్ లాంగ్ నా జీన్స్ కాదు అనేది ఆ అమ్మాయిని వెంటాడుతూనే ఉంటుంది, అటు మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ. రెండోది మేల్స్కి వచ్చినప్పుడు కూడా సేమ్ థింగ్. కొంతమందికి స్పెర్మ్ కౌంట్ మన దగ్గరకు వచ్చేసరికి తక్కువ ఉంటాయి, 1 million 2 million. సార్ మేము 1 year దాకా ట్రై చేయకూడదు అనుకుంటున్నాం అంటే మేము ఒకటే చెప్తాం, కనీసం పోయి ఈ స్పెర్మ్ని ఫ్రీజ్ చేయించుకోండి. ఎక్కడో ఏ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఫ్రీజ్ చేయించుకుంటే ఈ రోజు కాకపోయినా 10 years తర్వాతైనా మీరు వాడుకోవచ్చు, ఫ్రీజ్ చేయించుకోండి. అంటే లేదు సార్ మేము ఇప్పుడే ఆలోచించట్లేదు, న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాము, అది చేద్దాం ఇది చేద్దామని. ఎప్పుడు వస్తారు మళ్ళీ స్పెర్మ్ కౌంట్ 0 అయిన తర్వాత అప్పుడు వచ్చి సార్ ఏదో ఒకటి చేయండి, మాకు మా స్పెర్మ్స్తోనే పిల్లలు పుట్టాలి. బట్ సింపుల్ ఏంటంటే అవన్నీ చేతులు కాలిన తర్వాత సో అలాంటి సిచ్యువేషన్స్ లేట్ మ్యారేజెస్ వల్ల ఎక్కువైపోతుంది. ఇన్ఫర్టిలిటీ, మేజర్ ఫర్టిలిటీ సెంటర్స్కి చూసే వాళ్ళంతా ఇదే లేట్ మ్యారేజెస్, పిల్లలు దానివల్ల పిల్లలు పుట్టకపోవడం. ఇక మెయిన్ ఒక సబ్జెక్టు, దాన్ని చాలామంది మాట్లాడరు, లేకపోతే మాట్లాడితే కూడా చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారు, అది అసలు మనకు సంబంధం లేదేమో అన్నట్టు, మాస్టర్బేషన్, మెన్ మాస్టర్బేషన్. అసలు అది చేయడం అనేది చాలామంది బయటికి చెప్పరు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ అని ఒక అతను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు లెగిసే ప్రతి ఒక్కడు అవకాశం ఉన్నోడు చేస్తాడు, అయితే తప్పేంటి అని చాలా కామన్గా చెప్పాడు. బట్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ వర్డే ఇది, దీన్ని ఎందుకు మీరు సిగ్గుపడతారు అని. అంత ఓపెన్, అంత పెద్ద సెలబ్రిటీ డైరెక్టర్, తెలుసు ఆయన ఎలాంటి మూవీస్ తీసాడు, అంత కామన్గా మాట్లాడినప్పుడు దాని గురించి భయపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీటికి సంబంధించి అసలు ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా, లేకపోతే ఇది ఏమన్నా అబ్నార్మల్ బిహేవియరా, అంటే మెన్లో ఉన్న అబ్నార్మల్ బిహేవియరా లేకపోతే నార్మల్ బిహేవియరా? ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్గా మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు, దాన్ని చాలా డెప్త్గా మీరు అనాలిసిస్ చేసి ఈ పొజిషన్, అంటే ఆండ్రాలజిస్ట్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలిసి 80% మేల్స్ మాస్టర్బేట్ చేసుకుంటారు, బట్ చెప్పరు. అంటే అదేదో చెప్తే అదేదో రాంగ్ అనుకొని, లేదా వేరే వాళ్ళు ఎలాగ ఊహించుకుంటారో అన్న దాంతో చెప్పరు బయటికి. అసలు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? ఏదో ఒక ఏజ్లో ఏదో ఒక టైంలో మాస్టర్బేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు సెల్ఫ్ ప్లెజర్ కోసం. అది తప్పు అని నాకు తెలిసి ఎవరు ఏ డాక్టర్ కూడా అనరు. ఎవరు అంటారంటే క్వాక్స్. నేను ఊర్లో చిన్న చిన్న, అంటే నేను మా సొంత ఊర్లో ఉన్నప్పుడు కూడా కేబుల్ టీవీలో పెడితే కింద ఒక స్క్రోలింగ్ వచ్చేది, నేను కూడా చూశాను. నేను టీనేజ్లో ఉన్నప్పుడు కూడా అరే నిజంగా నేను ఏదైనా చేస్తున్నానేమో నాకు కూడా ఒక ఊహ వచ్చింది. మాస్టర్బేషన్ హస్తప్రయోగం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ని మేము ట్రీట్ చేస్తాము అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మంచిది కాదు, మంచిది కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, మేము ట్రీట్మెంట్ ఇస్తాం. తర్వాత ఊర్లో కామన్గా సెక్షువల్ ప్రాబ్లం, ఇప్పుడంటే ఆండ్రాలజిస్ట్ ఇంతమంది వచ్చారు, కానీ ఏ ఊర్లో పోయినా గోడల మీద పోస్టర్లు ఉంటాయి, సెక్స్ క్లినిక్ అని. అండ్ ఇప్పుడు జడీబుట్టి. సో మొన్నే మా కమ్యూనిటీ పక్కనే ఒకటి పెట్టారు, ఒకరు వచ్చి మా పక్కన నైబర్, సార్ మీకు ఎవరో కాంపిటీషన్ పెట్టారన్నారు. అరే కాంపిటీషన్ ఏంటి అని చూస్తే అది ఊరి రోడ్ పక్కన చిన్న డేరా వేసుకుని పెట్టుంటారు. దానిపైన ఉన్న దాంట్లో ఏంటంటే ఇంగ్లీష్లో నీట్గా మాస్టర్బేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీటెడ్ హియర్ అని ఉంది. బేసిక్గా ఇవన్నీ ఏంటంటే తెలియకుండానే మీరేదో తప్పు చేస్తున్నారు అనేది చూపిస్తున్నారు. అసలు నా దృష్టిలో మాస్టర్బేషన్ అనేది తప్పు కాదు, దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ అనేది చాలా బెటర్. ఇప్పుడు మనకు కమ్యూనిటీలో అటు పిల్లల దగ్గర నుంచి కానీ పెద్దల వాళ్ళు కానీ ఒకప్పుడు సెక్షువల్ అవేర్నెస్ లేనప్పుడు ఎప్పటికైనా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఊర్లో ప్రాస్టిట్యూట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అది ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ ఎస్టీడీస్ పెరిగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడమే డేంజరస్ థింగ్. సో సెక్షువల్ ఎస్టీడీస్ అనేది మనకు తెలియకుండానే ఎస్టీడీస్ అనేది చాలా పెరిగిపోయాయి. రెండో ఇష్యూ ఏంటంటే ఎస్టీడీస్ మీద అవేర్నెస్ లేకపోవడం. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, సార్ నేను బ్యాంకాక్ వెళ్ళాను, ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, నేను చేశాను. వచ్చినప్పటి నుంచి ఫియర్, అయిపోయిన తర్వాత కొంచెం యూరిన్ మంట ఉందనుకోండి, ఇంకా మా దగ్గరికి చెమటలు పట్టేసి వచ్చి సార్
కొంతమంది అంటే మీరు తెలుసో లేదో 6 గంటలకే మార్నింగ్ వచ్చి హాస్పిటల్లో కూర్చొని ఉంటారు. అంటే ఎవరు చూడకుండా కాదు, ఫియర్, భయం. నైట్ నిద్ర రాదు. ఓకే. నైట్ పొరపాటున ఎవరినో కలిశారు, లేదా అక్కడికి వెళ్ళి కలిసి వచ్చారు, కలిసినంత వరకు బాగానే ఉంటుంది. పొరపాటున యూరిన్ ఆ పెనిస్ మీద చిన్న ఒక కట్టు లాంటిదో లేకపోతే కొంచెం యూరిన్లో మంట కానీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ గూగుల్ చేస్తే ఇంకా హెచ్ఐవి ఇవన్నీ లిస్ట్ వస్తాయి. ఇంకా నిద్ర రాదు. అమ్మో నేను ఇప్పుడు నాకేదో వచ్చేసింది, ఇంకా వచ్చేసి చెమటలు సార్ నేను కలిశాను, ఏమైపోయింది, హెచ్ఐవి వచ్చేసింది అంటారా, హెచ్ఐవి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉందా, అసలు అంటే వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోసిస్. ఇవన్నీ బదులు ఒకవేళ అంటే ఈవెన్ ఇక్కడే మనకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఓన్లీ సెక్స్ చేసేటప్పుడు మాత్రమే కాండోమ్ వాడాలి అనేది చాలామందికి తెలుసు. సో ఎక్కడికి పోయినా కూడా కాండోమ్ వాడతారు, కానీ కామన్ మిస్టేక్ ఆ ముందు ఓరల్ సెక్స్లో కానీ అప్పుడు కాండోమ్ వాడరు. ఈవెన్ ఓరల్ సెక్స్ వల్ల కూడా ఎస్టీడీస్ కానీ ఎస్టీఐస్ కానీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వేరే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వేరే. ఈ రెండు చాలా కామన్గా ఉంటాయి. ఆ రెండు కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు, అంటే జరగాల్సిన నష్టం అక్కడ కూడా జరిగిపోయింది. సో ఈవెన్ ఓరల్ సెక్స్ అప్పుడు కూడా కాండోమ్ వాడాలి. సో మన టాపిక్ వస్తే, ఇప్పుడు మాస్టర్బేషన్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల నార్మల్గా అంటే నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా కార్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదా విపరీతమైన ధోరణి అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం రేపులని, చిన్నపిల్లల మీద ఆగాయిత్యాలు, అవన్నీ జనరల్గా అది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఈ డిజైర్ని ఆపుకోలేక చేస్తున్నారు. డిజైరే తగ్గిపోయింది అనుకోండి, మాస్టర్బేషన్ చేసుకోగానే వెంటనే డిజైర్ తగ్గిపోతుంది. సో అది ఒక యాక్చువల్గా సొసైటీకి కూడా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల బెటర్, అంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఆ థాట్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. రెండోది ఎస్టీడీస్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత మాస్టర్బేషన్ వల్ల చాలా అంటే మాస్టర్బేషన్ వల్లనేమో ఆర్గజం వల్ల అటు ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ ఆ ఆర్గజం టైంలో చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ హార్మోన్స్ అనేది మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఎజాక్యులేషన్ తర్వాత నిద్ర వచ్చినట్లు అనిపించడము, ఆ పీస్ఫుల్నెస్ అనిపించడము, బాడీ మొత్తానికి కావాల్సిన ఒక రిలాక్సేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది స్టూడెంట్ ఏజ్ నుంచి పెళ్ళయ్యేదాకా రాకుండా ఎందుకు ఆపుకోవాలి? సో మాస్టర్బేషన్ వల్ల అయితే తప్పులేం లేవు, ప్రతి ఒక్కరూ చేసుకుంటారు, చాలా మంది బయటికి చెప్పరు. సో కాకపోతే ఓన్లీ 2 సినారియోస్లో మేము మాస్టర్బేషన్ చేసుకుంటాం, వద్దని చెప్తాం. ఒకటేంటంటే కామన్గా స్టూడెంట్స్ వస్తారు, వచ్చి సార్ నేను రోజుకు 8 సార్లు మాస్టర్బేట్ చేసుకుంటాను, 9 సార్లు చేస్తాను అంటే నువ్వేం చేస్తావమ్మా అంటే, అదో సినిమాలో నువ్వేం చేస్తావు అంటే నేను అదే చేస్తాను అన్నట్టు. సో రోజంతా అంటే సార్ ఏం లేదు ఖాళీగా ఉన్నాను, సో మార్నింగ్ చేసుకుంటాను, మళ్ళీ కొంచెంసేపు పాన్ చూస్తాను, మళ్ళీ కొంచెంసేపు తర్వాత 3 వస్తుంది, మళ్ళీ చేసుకుంటాను, రోజంతా చేసుకుంటూనే ఉంటాను. అది తప్పు. అట్లా ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ మాస్టర్బేషన్ చేసుకున్నా కూడా మనకు స్పెర్మ్ రిలీజ్ అనేది ప్రాస్టేట్ గ్రంథి దాంట్లో నుంచి సీమెన్ రిజర్వాయర్ నుంచి రిలీజ్ అవుతుంది కదా. తక్కువ ఏజ్లో మాస్టర్బేషన్ ఎక్కువ సార్లు చేయడం మొదలు పెడితే దాని మీద ప్రెషర్ పడుతుంది. సో ఇనిషియల్గా వాపు, ఇప్పుడు మనము స్కిన్ ఉంది, మనం కంటిన్యూస్గా దాన్ని చేత్తో ఇట్లా రబ్ చేయడం కానీ చేస్తే కొద్దిసేపు తర్వాత వాపు వస్తుంది, కొద్దిసేపు తర్వాత ఎక్కువసేపు చేస్తే కట్ అయ్యే బ్లీడింగ్ అవుతుంది. అట్లా ప్రాస్టేట్ గ్రంథిలో కూడా వాపు రావడము, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాము. మళ్ళీ కొద్ది రోజులకి అది రిపీటెడ్గా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, అది ప్రాస్టటైటిస్ కింద మారుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే తక్కువ ఏజ్లో మాస్టర్బేషన్ చేసే వాళ్ళు ఏంటంటే ఎవరో చూస్తారు, ఇప్పుడు హాస్టల్స్లో ఉంటారు, మాస్టర్బేషన్ చేయాలి, ఆ బాత్రూంలోకి వెళ్ళి చేసుకుంటారు, బాత్రూంలో ఎవరో చూస్తారేమో ఎవరన్నా, లేదా ఇంట్లో మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు పేరెంట్స్ నోటీస్ చేస్తారో అలా అనుకుని తొందరగా చేయడం మొదలు పెడతారు, ఫాస్ట్గా ఎజాక్యులేట్ చేయడం. అదేమవుతుందంటే ఆ సిస్టమ్ అలవాటు అయిపోతుంది బాడీకి, అంటే ఫాస్ట్గా ఎజాక్యులేషన్ అలవాటు అయిపోయి ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. ఆ 2 సందర్భాల్లో తప్ప జనరల్గా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది ప్రోన్ మాస్టర్బేషన్ చేస్తారు, అంటే బెడ్ మీద పడుకొని రబ్ చేయడం చేస్తారు. వాళ్ళకి ఏంటంటే అలా చేస్తేనే మాస్టర్బేషన్ చేసినట్టు, బెడ్కి రబ్ చేయడం అనేది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే నార్మల్ సెక్స్లో కూడా వాళ్ళకి ప్రెషర్ రాదు, ఎందుకంటే అలా అలవాటు అయిపోయారు కాబట్టి. ఇంకా కొంచెం మేజర్
ఇష్యూస్ ఏమవుతాయంటే విపరీతంగా చేసే వాళ్ళకు కొంచెం ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము అవన్నీ ఉంటాయి, కానీ అవి చాలా తక్కువ మందిలో. మెజారిటీ అంటే 80% అడ్వాంటేజెస్ ఉంటే ఒక 20% డిసడ్వాంటేజ్. ఓకే. ఇక మెయిన్ మీరు ఆండ్రాలజిస్ట్ కాబట్టి ఒక సెక్సువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మ్యారేజ్ తర్వాత ఇంపార్టెన్సీ దీని మీద మేజర్గా మీరు సర్టిఫై చేస్తే కానీ ఆ ప్రాబ్లం తేలదు. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా ఒక 100 వచ్చాయనుకుంటే అసలు ఎంతమందికి రియల్గా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, అసలు లేకుండా బాధపడే వాళ్ళు ఎంతమంది? అసలు ఇంపార్టెన్సీ అనే వర్డే లేదు. బేసిక్గా ఇంపార్టెన్స్ అనే వర్డ్ ఒకప్పుడు ఇంపార్టెన్స్ అంటే ఆ అబ్బాయి పెళ్ళికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు అనే వర్డ్. అంటే అప్పట్లో ఏంటంటే పిల్లలు పుట్టకపోయినా ఇంపార్టెంటే, సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఇంపార్టెంటే. ఆ వర్డ్ని ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ అనేదాన్ని, ఇంపార్టెన్సీ అనేదాన్ని పోయి సెక్షువల్ డిస్ఫంక్షన్ తర్వాత ఇన్ఫర్టిలిటీ రెండే ఉన్నాయి. సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? సెక్స్లో చేయలేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం. మా దగ్గరికి భార్యాభర్తలు వస్తారు, వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని చేయలేకపోతున్నాడు సార్, అది చేయలేకపోతున్నారు, వీళ్ళకి అది ఇది కొంచెం ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు. ఇవన్నీ కామన్. కొన్నిసార్లు ఏంటంటే ఒకటేసారి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా మా రూమ్లోకి వచ్చేసి మా రూమ్లోనే ఇచ్చేస్తే బ్లేమ్ గేమ్, ఈ అబ్బాయి తెలుసు సార్, ఈ అబ్బాయికి ముందే తెలుసు, అది బ్లేమ్ గేమ్. నేను ఒకటే చెప్తాను, ఈ అబ్బాయి ఇంపార్టెన్సీ అనేది లేదు. ఓకే, నిజంగానే ఇంపార్టెన్సీ ఉందనుకుందాం. అంటే ఇంపార్టెన్స్ అంటే చేయలేకపోతున్నాడు, దానికి ఇప్పుడు సొల్యూషన్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు సొల్యూషన్ లేకపోతే మనము ఏదైనా ఆలోచించాలి, కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది అంటే అసలు జీవితంలో ఒక్కసారి కూడా ఎరెక్షన్ రాని వాళ్ళకు కూడా పెనిస్లో ఒక ట్యూబ్ పెట్టేస్తున్నాం, ఫినైల్ ఇంప్లాంట్. ఇప్పుడు కాలు ఇరిగితే మనం ఎట్లయితే లోపల రాడ్ పెడుతున్నామో అలా సిలికాన్ ట్యూబ్ పెడుతున్నాం. ఇంకా టెక్నాలజీ ఎంత వచ్చిందంటే ఒక పంప్ లాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పంప్ నొక్కితే ఎరెక్షన్ వచ్చేట్లు, వస్తే మళ్ళీ తగ్గిపోయేట్లు ఇంప్లాంట్స్ వచ్చాయి. అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఎందుకు అనాలి? ఇప్పుడు నడవలేకపోతే సర్జరీ ముందు ఫ్రాక్చర్ అయితే ఇంతకుముందు పుత్తూరు కట్టేసి బెడ్లో పడేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లేదు, మనం సర్జరీ చేయించుకుంటున్నాం. అది కూడా అంతే. మేము అమ్మాయి వాళ్ళకి ఒకటే చెప్తాను, పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పిలిచి, ఈ అబ్బాయిని మీరు బ్లేమ్ గేమ్ చేస్తున్నారు, ఓకే ఈ అబ్బాయి చేయట్లేదు, ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మాయికి మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? మళ్ళీ పెళ్లి చేయాలి. మళ్ళీ పెళ్లి చేయాలంటే మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి వస్తాడు, నమ్మకం ఏముంది? సెకండ్ మ్యారేజ్ అబ్బాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ అయిందంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అబ్బాయినే చూడాలి. ఆ అబ్బాయి నార్మల్గా ఉంటాడని నమ్మకం ఏంటి? ఆ అబ్బాయి మంచోడు వస్తాడని నమ్మకం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి డైవర్స్ అయితే ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, సాడిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది, కొత్త ప్రాబ్లం అంతే. నేను ఒకటే అమ్మాయితో జనరల్గా ప్రైవేట్గా మాట్లాడి, అమ్మ చూడు, ఈ అబ్బాయి నేను కొడుతున్నాడా, తిడుతున్నాడా, నేను హరాస్ చేస్తున్నాడా, లేదు, అబ్బాయి నేనేం బాగా చూసుకుంటున్నాడు అంటే ఆ అబ్బాయి మంచి అబ్బాయి అన్నట్టే కదా. ఇది ఒక్క ప్రాబ్లం బేస్ చేసుకొని నువ్వు ఎందుకు డైవర్స్కి వెళ్తున్నావు? అట్లా కౌన్సిల్ చేస్తాను. మెజారిటీ ఏంటంటే అక్కడనే, సార్ ట్రీట్మెంట్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, మీరు ట్రీట్మెంట్ చేసి నాకు ఈ ఇష్యూస్ అంటే మా పేరెంట్స్ నన్ను ఈ అబ్బాయితో ఎందుకు నువ్వు డైవర్స్ ఇచ్చేసే మళ్ళీ పెళ్లి చేస్తామన్నారు, అందుకని నేను కూడా ఆలోచన వచ్చింది సార్ అంటే. సో ఇంపార్టెన్సీ అనేదే లేదు, కేవలం 2 సినారియోస్. ఒకటి, కొంతమంది అబ్బాయిలకి అసలు అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ ఉండదు, రేర్, 1000లో ఒకరు ఉంటారు. అంటే ఏదో పేరెంట్స్ ఫోర్స్ మీద, అంటే అబ్బాయిలంటేనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది వాళ్ళకి ఏంటంటే ఇంట్లో చెప్పుకోలేక పేరెంట్స్కి చెప్తే, అంటే ఇప్పుడంటే అవేర్నెస్ పెరిగిపోయింది, ఇప్పుడు అవన్నీ ఎల్జిబిటీస్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అవేర్నెస్ ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ చాలామంది అది చెప్పాలంటే, ఇంట్లో చెప్పాలంటే భయపడిపోయి చెప్పకపోవడం అనేది తప్పు కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకోకూడదు.
నేను ఆ అబ్బాయిలకే చెప్తాను, నువ్వు మీ పేరెంట్స్ ఏదో ఫోర్స్ చేశారని నువ్వు పెళ్లి చేసుకుంటావు, పాపం అమ్మాయికి అన్యాయం చేస్తుంటావు కదా. అవును. మా దగ్గరికి వాళ్ళు వస్తుంటారు, సార్ నాకు అసలు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదు, మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు ఎందుకు చేసుకోవాలి? నువ్వు లేదా ధైర్యంగా వాళ్ళతో చెప్పు, లేదా మీ పేరెంట్స్తో నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను ఇలాగే ఉండిపోతానని చెప్పు. చెప్పొద్దు నువ్వు నాకు మేల్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పొద్దు అని. సో అలాంటి వాళ్ళు తప్ప జనరల్గా మిగతా ఎవరినైనా మనము ట్రీట్ చేయొచ్చు, వాళ్ళని మనం ట్రీట్ చేయలేము. ఎందుకంటే మెజారిటీ వాళ్ళలో అది ఓరియంటేషన్ ప్రాబ్లం. ఓరియంటేషన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు రెడ్ కలర్ ఇష్టము, మీకు బ్లాక్ కలర్ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి గ్రీన్ కలర్ ఇష్టం ఉండొచ్చు. ఓరియంటేషన్ అంటే సెక్షువల్ ఓరియంటేషన్ కూడా అలాగనే, వాళ్ళ మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. అబ్బాయిలకి అబ్బాయిలు అంటేనే ఇంట్రెస్ట్, అమ్మాయిలకి కూడా అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్. దాంట్లో ఏంటంటే మనము కొన్ని రేర్ సినారియోస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఇప్పుడు మేల్స్లో బాగా ఈస్ట్రోజన్ పెరిగిపోవడం వల్ల మేల్స్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. అలాంటి సినారియోస్ తప్ప మిగతావి ఆ హార్మోన్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, మనం వాళ్ళని ట్రీట్ చేయలేము. ఏ సైకియాట్రిస్ట్ కానీ మేము కానీ అలాంటి సినారియో ఉన్నప్పుడు ట్రీట్ చేయలేము. ఒకటే ఇంపాసిబుల్, యు ఆర్ బార్న్ లైక్ దట్, నీ ఇంట్రెస్ట్ ఇది, యూ హ్యావ్ టు, బట్ డోంట్ ప్లే విత్ ఏ గర్ల్స్ లైఫ్. అలాంటి సినారియో ఉన్నప్పుడు మాత్రమే అమ్మాయి కూడా చెప్పేస్తుంది, ఈ అబ్బాయికి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు పెళ్లి చేసేసుకో, మన డైవర్స్ తీసుకొని పెళ్లి చేసుకో. అదర్వైజ్ అసలు ఇంపార్టెన్సీ అనేది అంటూనే అంటే కామన్ సినారియో అది. మనకు పెళ్లి అయిపోతూనే అమ్మాయికి ఏదైనా అయింది అంటే అమ్మాయి సైడ్ బంధువులు అందరికీ ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, ఏదో చేసి ఏదో అయిపోయింది, మనకే ఎందుకు అయింది అనేది. మీరు అన్నట్టు ఫ్యామిలీని కూడా బ్లేమ్ చేయడం, వీళ్ళకి తెలిసే చేశారు, ఇవన్నీ కూడా బ్లేమ్స్ కూడా. ఇది కంపల్సరీ అడగాల్సింది, ఒకప్పుడులా లేదు ఇప్పుడు. సో టెక్నాలజీ పెరిగి మొబైల్ ఎప్పుడైతే చేతికి వచ్చిందో టూ మచ్ ఆఫ్ పోర్న్ వీడియోస్ మన చేతిలో ఉంటుంది, ఎప్పటికైనా చూసేస్తారు, ఏజ్తో సంబంధం లేదు. ఈ టూ మచ్ ఆఫ్ పోర్న్ చూడడం అనేది దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. పార్న్లో దెర్ ఆర్ టూ థింగ్స్, సాఫ్ట్ పార్న్ అంటాం, హార్డ్ పార్న్ అంటాం. సాఫ్ట్ పార్న్ అంటే చాలా వరకు అవేర్నెస్, ఇప్పుడు కామసూత్ర వీడియోస్ ఉంటాయి చాలా వరకు, అవి ఏంటంటే సెక్షువల్ అవేర్నెస్, అంటే భార్యాభర్తలు కలవలేకపోతున్న వాళ్ళకి అసలు ఎలా కలవాలి అని చూపించే అవేర్నెస్ వీడియోస్. చాలా వరకు ఆ కామసూత్ర వీడియోస్ అని గూగుల్ చేస్తే వస్తాయి. అవి ఎడ్యుకేషన్, అంటే ఎలా కలిస్తే, అంటే చాలా మంది అబ్బాయిల్లో కూడా అమ్మాయిల్లోనూ అపోహలు ఉంటాయి. సెక్స్ అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపకుండా కంటిన్యూస్ అలా స్ట్రోక్ చేస్తూనే ఉండాలి, 10 minutes 15 minutes స్ట్రోక్ చేస్తూ ఉండాలి అనేది అపోహ ఉంటుంది. అలా చేస్తేనే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాంటి విషయాలకి దాంట్లో చాలా వరకు ఎడ్యుకేషన్ వీడియోస్ ఉంటాయి. స్లోగా అలా కాదు, ఇలా కాదు, ఇలా చేయాలి, ఒక అమ్మాయితో ఎలా ఫోర్ ప్లే చేయాలి, ఎలా ప్రైవేట్ పార్ట్స్ని హ్యాండిల్ చేయాలి, అవన్నీ క్లియర్గా ఉంటాయి. వాటి వల్ల అడ్వాంటేజెస్ తప్ప డిసడ్వాంటేజెస్ లేవు. తర్వాత వచ్చింది హార్డ్ పార్న్. మెజారిటీ పీపుల్కి ఏంటంటే ఇనిషియల్గా సాఫ్ట్ పార్న్తో స్టార్ట్ చేసి తర్వాత హార్డ్ పార్న్కి వెళ్ళిపోతారు. హార్డ్ పార్న్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇండియన్ సినారియోలో మన కల్చరు, మనకున్న ఇక్కడ ఫీమేల్స్కి ఉన్న కల్చర్ కానీ, వాళ్ళకున్న ఇన్హిబిషన్స్ వల్ల కానీ, ఇనిషియల్ పెళ్ళైన టైంలో కొత్తగా ఎవరు కూడా ఫీమేల్స్ ఓపెన్ అప్ అవ్వరు. ఈవెన్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడానికి ఆలోచిస్తారు, నేను చెయ్యట్లేదు అని చెప్పడానికి కూడా ఆలోచిస్తాను. సో చాలా మంది సైలెంట్గా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత బాగా వాళ్ళిద్దరికి క్లోజ్ బాండింగ్ పెరిగిన తర్వాత అప్పుడు ఈ సెక్షువల్ దీని మీద డిస్కషన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, చాలా మంది మేల్స్కి ఎవరైతే పార్న్ అడిక్ట్ అవుతారో వాళ్ళకి మనసులో, అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా పార్ట్నర్ ఇలా ఉండాలి అని ఊహించుకోవడం మొదలు పెడతారు. అంటే ఈవెన్ మాస్టర్బేషన్ అప్పుడు కూడా కొంతమంది హీరోయిన్స్నో, మోడల్స్నో, లేకపోతే వాళ్ళ పార్న్ స్టార్స్నో ఊహించుకొని మాస్టర్బేషన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కామన్ ఇష్యూ ఏంటంటే, సార్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మా వైఫ్ అసలు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఆ సపోర్ట్ చేయట్లేదు అనే వర్డ్ ఏంటంటే, అమ్మాయి సెక్స్లో సపోర్ట్ చేయట్లేదు కాదు, ఆ వీడియోల్లో ఉన్నట్టు అమ్మాయి బిహేవ్ చేయట్లేదు. అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. నేను చెప్తాను, అలా చేయరు అమ్మాయి ఎవరు. ఓన్లీ ఈవెన్ పార్న్ ఈజ్ ఏ మూవీ, వాళ్ళు యాక్టర్స్ వాళ్ళందరూ. మీరు నార్మల్గా ఉన్నట్టు పార్న్ మూవీలో గంటలు చేస్తున్నారంటే ఒప్పుకోగలుగుతారా? మెజారిటీ ఆఫ్ దెమ్
వాళ్ళకి ఇంప్లాంట్ ఉంటుంది. ఆ. ఆ పెనిస్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇంప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో అందుకని వాళ్ళకి ఎప్పుడు సాఫ్ట్ అవ్వదు, కంటిన్యూస్గా హార్డ్గా ఉంటుంది. సో లేదా ఇంజెక్షన్స్ తీసుకుంటారు పెనిస్కి చేసే ముందు చేసుకుంటే, ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 2 hours దాకా కూడా ఎరెక్షన్ ఉంటుంది. అది వాళ్ళకి యాక్టింగ్ కోసం కాబట్టి వాళ్ళు చేస్తారు అది. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, నాకు మా వైఫ్తో ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు ఇది. బికాజ్ రెండోది చాలా మందికి అసలు అంటే రేర్ ప్రాబ్లమే, మామూలుగా అందరూ కలిసినప్పుడు కొద్దిసేపు తర్వాత స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎజాకులేషన్ అంటారు. పిల్లలు పుట్టడానికి కావాలా అదే కావాలి. కొంతమంది పేషెంట్స్, ఇప్పుడు న్యూ సెట్ ఆఫ్ పేషెంట్స్ చూస్తున్నాం, సార్ నేను కలిసినప్పుడు నాకు అసలు స్పెర్మ్ రిలీజ్ కావట్లేదు. ఎందుకు అంటే, సార్ నేను చేత్తో చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది 5 minutesలో, కలిసినప్పుడు నేను ఎంతసేపు చేస్తున్నా నాకు రావట్లేదు. ఎందుకు అంటే బేసిక్గా ఆ పాన్కి అడిక్ట్ అయ్యారు. ఆ పాన్ మూవీస్లో లాగా వాళ్ళు చూసుకొని మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆ వీడియోని చూస్తూ అది ఊహించుకుంటూ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ లేదు, వైఫ్ కోఆపరేట్ చేయట్లేదు, లేదా వైఫ్ సైలెంట్గా పడుకుంది. సో నౌ హీ ఈజ్ నాట్ గెటింగ్ ప్లెజర్. అందుకని మెజారిటీ పెళ్ళైన వాళ్ళు కూడా మళ్ళీ మాస్టర్బేషన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. సార్ మా వైఫ్తో నాకు ప్లెజర్ రావట్లేదు, నేను రోజు మాస్టర్బేషన్ చేసుకుంటాను, ఎప్పుడో ఒకసారి పిల్లలు కావాలి, ఫర్టైల్ డేస్లో మటుకే కలుస్తున్నాము, మిగతా డేస్లో మేము కలవట్లేదు అనే సిచ్యువేషన్కి వచ్చారు. అది పార్న్ అడిక్షన్ వల్ల కలిగే మేజర్ ఇష్యూ. సో రెండోది ఆ అమ్మాయి అండ్ బ్లేమ్ గేమ్. బేసిక్గా ఏమవుతుంది, అమ్మాయి బాగానే ఉంది పాపం, అమ్మాయికి ఏం లేదు, ఆ దానిలాగా యాక్ట్ చేయట్లేదు, దానిలాగా బిహేవ్ చేయట్లేదు, దానిలాగా గట్టిగా అరవట్లేదని అమ్మాయిని బ్లేమ్ చేసి దానివల్ల కూడా డైవర్స్ తీసుకున్న కేసులు కూడా చూసాం. సో అది కొంచెం బాధాకరమైన విషయం. కొన్ని మిత్స్ ఉన్నట్టు అందులో ఒక మిత్ ఏంటంటే, బాగా స్పర్మ్ కౌంట్ ఉంటే పిల్లలు పుడతారు, అందులో ప్రాబ్లం లేదు, స్పర్మ్ కౌంట్ బాగుంది అనేది ఎంతవరకు నిజం? అది బేసిక్గా అది వెరీ వెరీ సూపర్ఫిషియల్. సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చాలా సూపర్ఫిషియల్ టెస్ట్. అంటే మనము స్పెర్మ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక వెహికల్. స్పెర్మ్ ఒక మన డిఎన్ఏని ఎగ్ దాకా తీసుకెళ్ళగలిగే ఒక వెహికల్. దాంట్లో డిఎన్ఏ హెడ్లో, స్పెర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది. అది వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేసినప్పుడు, ఫర్టిలైజేషన్ అంటే లోపలికి వెళ్ళినప్పుడు దూరి ఫర్టిలైజ్ చేస్తే అవుతుంది. సో ఇప్పుడు ఈ స్పెర్మ్ని మనం సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కామన్గా చేసేది ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఒక సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్. సీమెన్ అనాలిసిస్లో ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా మూవ్ అవుతున్నాయి, ఎన్ని షేప్ బాగుంది అంతే చూస్తున్నాం మనం. అంటే ఈ స్పెర్మ్కి పెనట్రేషన్ కెపాసిటీ ఉందా లేదా ఇవన్నీ చూడట్లేదు. కాకపోతే ఏంటంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ టెస్ట్ కాబట్టి అది చేస్తుంది. దాంట్లోనే తక్కువ ఉంది అంటే అసలే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఎంత కౌంట్ ఉన్నా స్పెర్మ్కి పెనట్రేషన్ కెపాసిటీ అంటే ఫర్టిలైజేషన్ కెపాసిటీ లేకపోతే అది మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. అందుకే చాలా మంది అంటుంటారు అన్నీ బాగున్నాయి కానీ పిల్లలు పుట్టట్లేదు అంటారు కదా. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటి, మనం కనుక్కోలేకపోయాం. సో ఇప్పుడు కాకపోతే ఏమవుతుందంటే ఒకప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నిటికీ ఇప్పుడు ఆన్సర్లు దొరుకుతున్నాయి మనకు. దాని మీద రీసెర్చ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్లని, అంటే అసలు స్పెర్మ్ డిఎన్ఏ చెక్ చేసే టెస్ట్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి. సో అవన్నీ వచ్చిన తర్వాత సో మనకి ఇప్పుడు మాకు కొంచెం ఈజీగా అయిపోయింది. ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉంది కావట్లేదా, నెక్స్ట్ ఇది. సో ఒకప్పుడు ఏంటంటే డాక్టర్ అనేవాడు టెస్ట్లు చేయకుండా చేతి నాడిని పట్టుకొని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మాకు అంటే మా ఫీల్డ్లో మేము ఆ టెస్ట్లు చేయకపోతే మేము డయాగ్నోస్ ముందుకు వెళ్ళలేకపోతాం. బట్ అవేర్నెస్ అంటే మాకు డాక్టర్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటికి ఎలా చేయాలి అనే వాటి మీద లాస్ట్ 10 yearsలో సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చేసాయి. సో అందుకని ఐవీఎఫ్ కూడా ఇంతకుముందు ఒక్కొక్కరికి 2-3 ఐవీఎఫ్లు అయినా కూడా సక్సెస్ అయ్యేవి కాదు. ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఐవీఎఫ్లోనే సక్సెస్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇంకో మిత్, టైట్ కట్ డ్రైవర్లు వేసుకుంటే, టూ మచ్ ఆఫ్ డ్రైవింగ్ చేస్తే స్పర్మ్ కౌంట్ తగ్గిపోద్ది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది మేల్లో అంటారు. ఇది ఎంతవరకు? అది కరెక్ట్ అండి. కరెక్ట్. మనం ఏం చేయకపోయినా కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చున్నా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా కొత్త సేయింగ్ ఉంది, సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్ అంటారు. సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్ అంటే ఒక వ్యక్తి కంటిన్యూస్గా 7 to 8 hours, అంటే ఎవరైనా మేము డాక్టర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ
ట్రైలర్స్ వాళ్ళు చూసినప్పుడు ఇప్పుడు ఏంటంటే మేము మార్నింగ్ ఓపీడీ స్టార్ట్ చేసామంటే కంటిన్యూస్ గా కూర్చొని చూస్తాం. ఎవరైతే రోజు 7 to 8 అవర్స్ కంటిన్యూస్ గా కూర్చొని పని చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తీసుకుంటే డైలీ ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దీంట్లో కూడా అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ఓన్లీ డ్రైవర్స్ అంటే అది మిత్. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు పెద్ద పెద్ద ఇంజన్స్ ఉండేవి, ఇంజన్స్ నుంచి హీట్ వచ్చేది, ఆ హీట్ వల్ల డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు అన్ని ఏసీ వెహికల్సే కదా ఎక్కడైనా. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ టెస్టిస్కి బ్లడ్ సప్లై స్లో డౌన్ అయిపోతుంది. ఆక్సిజన్ సప్లై స్లో డౌన్ అయినప్పుడు టెస్టిస్ పనిచేయడం తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీలో చూసినప్పుడు పిల్లలు పుట్టకపోతే వీడికి అంటే పెదనాన్నలాగా వచ్చిందను, లేకపోతే వీళ్ళకి అత్తమ్మలాగా వచ్చింది ఈ అమ్మాయికను, ఇలా అంటే జనరేషన్ నుంచి జనరేషన్కి ఇలా అవుతుందనేది అసలు నిజంగా అంటే ఒక ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి, ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది. చాలా చాలా ఎందుకంటే మనము ఒకప్పుడు చెప్పేవాళ్ళు మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరు. సో కానీ అంటే అది ఏంటంటే కానీ మేము చూసే మేనరికంలో మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది స్పెర్మ్ కౌంట్ 0 లేకపోతే 1 అంత లో ఉన్నప్పుడు మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, మీ పేరెంట్స్ మేనరికమా? వాళ్ళల్లో మెజారిటీ పీపుల్కి ఇస్తాను. అంటే వీళ్ళకి వేరే ఏ ఇష్యూస్ లేవు, వాళ్ళ పేరెంట్స్కి మేనరికము అన్నీ బాగున్నాయి, ఈ అబ్బాయికి వేరే ఇష్యూస్ ఏం లేవు, సెక్షువల్ లైఫ్ కానీ రెగ్యులర్ ఆర్గన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఓన్లీ దెబ్బ ఎక్కడ వచ్చిందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. అంటే టెస్టిస్ చిన్నగా ఉండడము, కౌంట్స్ పని చేయకపోవడం, అంటే ఆ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, అది కూడా ఒక ఇష్యూనే మేనరికం వల్ల. అండ్ ఇది జనరేషన్స్ జెనెటిక్గా వెళ్తుంటుంది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంటుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటే, సార్ మా ఫాదర్కి ఏ ప్రాబ్లం లేదు, మరి నాకు ఎలా వచ్చింది? ఈ జెనెటిక్ ఇష్యూస్ అనేది ఒక ఫాదర్ నుంచే రావాల్సిన అవసరం లేదు, మదర్ సైడ్ నుంచి కూడా రావచ్చు. మదర్ సైడ్ నుంచి ఇప్పుడు ఫీమేల్స్ చాలా వరకు క్యారియర్స్ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు మేనరికం అనుకోండి, దాంట్లో అబ్బాయిల్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ 50%, అమ్మాయిలందరూ క్యారియర్స్, అంటే వాళ్ళకి ఆ జీన్స్ ఉంటాయి యాక్టివ్ చేయడం అనేది. అవన్నీ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ సైడ్ కూడా అదే జీన్ ఉంది అనుకోండి, అక్కడ పుట్టబోయే పిల్లలకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని జెనెటిక్ ట్రాన్స్మిషన్ అనేది చాలా కామన్. అందుకని మేనరికం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు అనేది, ఎందుకంటే వీటి గురించి. తర్వాత మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, టైట్ అండర్వేర్స్ చాలా కామన్. అసలు ఏంటి ఈ మాకు ప్రతి పేషెంట్ అడుగుతారు, సార్ ఎలాంటి అండర్వేర్ వేసుకోవాలి, టైట్ వేసుకుంటే ఒకటి, లూజ్ వేసుకుంటే ఒకటి. అంటే ఇప్పుడు మాకు ఇంకో ప్రాబ్లం ఉంటుంది, వెరికోసిల్ అని. ఆ వెరికోసిల్ అంటే టెస్టిస్లో వీన్స్ అబ్నార్మల్గా ఉంటాయి కాబట్టి దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అప్పుడు ఏం చెప్తామంటే వెరికోసిల్ ఉండి పెయిన్ ఉన్న వాళ్ళకి టైట్ అండర్వేర్ వేసుకోమని. మళ్ళీ పిల్లలు ఎవరికైతే పుట్టట్లేదో మేము మళ్ళీ టైట్ అండర్వేర్ వేసుకోవద్దంట. చాలా మంది సార్ మీరే 2 చెప్తారు, టైట్ వేసుకోమంటారు, టైట్ వేసుకోవద్దంటారు, ఏమి వేసుకోవాలా వద్దా అంటే బేసిక్ ఏంటంటే ఎక్సర్సైజ్. అంటే ఒకవేళ టెస్టిస్లో పెయిన్ కానీ వారికోసిల్ ఉన్నప్పుడు కేవలం ఎక్సర్సైజ్ చేసే టైంలో మాత్రమే టైట్ అండర్వేర్ వేసుకోవాలి, అది బెటర్. మిగతా టైంలో ఆల్వేస్ లూజ్ కాటన్ అండర్వేర్స్, బాగా అంటే వెంటిలేషన్ ఎయిర్ సర్క్యులేషన్ అడిగేట్లు సింథటిక్ అండర్వేర్స్ కాకుండా కాటన్ అండర్వేర్స్ వేసుకుంటే జస్ట్ టు సపోర్ట్ టెస్టిస్, అంటే టెస్టిస్కి జస్ట్ సపోర్ట్ చేయగలిగేంత అండర్వేర్ ఉంటే చాలు, టైట్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో మిత్, ఆల్రెడీ మాస్టర్బేషన్ గురించి మాట్లాడాము, ఈ మాస్టర్బేషన్ చేయడం వల్లే ఆ హెల్దీ కౌంట్ అనేది పోయింది. సో అంటే తన వైఫ్కి ఒకవేళ షేర్ చేసుకున్నప్పుడు మాస్టర్బేషన్ చేసేవాడిని అన్నప్పుడు దాన్ని ఒక కాజులాగా చూస్తారు. అవును, ఇది ఎంతవరకు అంటే మిత్ లేకపోతే లేదు, అది ఉన్న చాలా మందికి దాత్ సిండ్రోమ్ అంటారు కామన్గా దీన్ని. అంటే ఒకప్పుడు సీమెన్ అనేది చాలా ప్రీషియస్. సీమెన్ ఒక చుక్క సీమెన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా రక్తం పోతుంది, ఇలాంటివి ఉంటాయి, దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో బేసిక్గా ఏమవుతుందంటే కొంతమందికి సీమెన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సీమెన్ అనేది మనకు సలైవా లాగా కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అది ప్రొడ్యూస్ అయింది బయటికి వెళ్ళాలి ఏదో విధంగా. అసలు పెళ్లి కాని వాళ్ళు ఎప్పుడు మాస్టర్బేషన్ చేయకపోయినా, అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా, స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అయినట్టు అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతుంటుంది, యూరిన్లో కలిసి, లేకపోతే గట్టిగా ప్రెషర్ చేసినప్పుడు, ఎప్పుడు నిద్రలో కలలు వచ్చేసి వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఏదో సీమెన్ బయటికి వెళ్ళిపోతూనే
వీక్ అయిపోతున్నాను. చాలా మంది మాకు కామన్ ప్రాబ్లమ్స్ వస్తారు. అంటే వాళ్ళు రాగానే చెప్పేదే సార్ నాకు చిన్నప్పటి నుంచి ఆ స్పెర్మ్ రిలీజ్ అవ్వడం అలవాటు, దాంతో నేను వీక్ అయిపోయా, నాకు చూడండి సార్ నాకు మజిల్స్ లేవు, బోన్స్ లేవు, నేను చాలా వీక్ గా ఉన్నా, లావు కాలేకపోతున్నాను, ఇవన్నీ చెప్పే వాళ్ళు కంప్లైంట్స్. అందుకే దాన్ని అంతా దాత్ సిండ్రోమ్ అంటారు. సో బేసిక్ గా వీళ్ళకి ఏంటంటే వేరే ఏ ప్రాబ్లం వల్ల వెయిట్ లాస్ ఉన్నా దీనికి రిలేట్ చేసుకుంటారు. కొంతమందికి ఆ స్పెర్మ్ రిలీజ్ అయిపోతూనే విపరీతమైన అలసట ఉంటుంది. సో దాన్ని పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటాం. అంటే కొంతమందికి ఆ రిలీజ్ అవుతూనే ఆ బ్రెయిన్ లో డిఫరెంట్ కెమికల్స్ రిలీజ్ అవ్వడము, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సడన్ గా స్పెర్మ్ రిలీజ్ అవుతూనే ఒకలాంటి అలసట వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఏదైనా మనం ట్రీట్ చేయాలి తప్ప స్పెర్మ్ చాలా ప్రీషియస్, చేయకూడదు, దాన్ని రిలీజ్ చేయకూడదు అనేది అన్ని అపోలే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాట్లాడుతాం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మనం డిస్కస్ చేయాల్సినవి ఎన్నో మిత్స్ ఉన్నాయి. వాటిని కూడా ఫర్దర్గా మనం ఇంకా వేరే సెషన్స్లో వాటన్నిటి గురించి కూడా తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, నాకు తెలిసినంత వరకు చాలా డౌట్స్ని అయితే క్లియర్ చేసుకున్నాను డాక్టర్ గారితో. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సెక్సువల్ లైఫ్కి సంబంధించి అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అవన్నిటిని కూడా మళ్ళీ డాక్టర్ గారితో ఇంకో సెషన్లో ఖచ్చితంగా అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.